పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు, సన్నివేశాలు ఎవరిని కించపరిచే ఉద్దేశంతో చిత్రీకరించినవి కావు, కేవలం కల్పితాలే. మటర్ సార్. అవును సార్, తెలియదు సార్. సార్ ఇతని పేరు సింహాద్రి నాయుడు. ప్రతి యుగంలో ఒక రాక్షసుడుంటాడు. అలాగే ఈ కర్నూలుకి వీడే బకాసురుడు. కర్నూల్ని ఇతని కనుసైగలతో భయపెడుతూ, రాజకీయ నాయకుల అండతో ప్రజల్ని హింసిస్తూ ఒక ఆర్థిక శక్తిగా ఎదిగాడు. 1000 కోట్లు దోచుకుని రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారాలన్నది సింహాద్రి నాయుడి ఆలోచన. వీడికి ఎవరైనా ఎదురు తిరిగితే మరణమే శరణ్యం. గుడ్ మార్నింగ్ సార్. కొండారెడ్డి బుర్జి దగ్గర ఒక మర్డర్ జరిగింది. అవును సార్. ఆ మర్డర్ వరలక్ష్మి చేసిందని కేసు పెట్టండి. సార్ ఆవిడ ఈ మర్డర్ చేయలేదు సార్. ఆవిడకి ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది సార్. ఆవిడ మీద కేసు పెట్టాలంటే సాక్ష్యం చాలా బలంగా ఉండాలి సార్. బలమైన సాక్ష్యాలే క్రియేట్ చేయ. అర్థమైంది సార్. ఈవిడ పేరు వరలక్ష్మీదేవి. కర్నూలు జిల్లాలోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్. వరలక్ష్మికి వ్యాపారంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియదు. ఈ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వరలక్ష్మి వైపు చూస్తారు. ఈవిడ చేతుల మీదుగా సహాయం పొందని మనిషి ఉండడు. ఈవిడకి దండం పెట్టని చేతులు ఉండవు. ప్రజల్లో వరలక్ష్మికి పెరుగుతున్న పాపులారిటీ, ఆదరణ చూసి రాజకీయంగా తనకు అడ్డొస్తుందన్న భయంతో ఈ హత్య కేసులో వరలక్ష్మిని ఇరికించాడు సింహాద్రి నాయుడు. వరలక్ష్మి, నేనే తప్పు చేయలేదు. న్యాయం నా వైపే ఉంది. మీరందరూ నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు. పోలీస్ వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేసుకుని నాకేం కాదు. ఇప్పుడే కలుస్తాను. బాని అర్జెంట్ గా లాయర్ గారిని కలవటానికి ఏర్పాటు చేయి. అలాగేమ్మా. నమస్కారం. నమస్కారం లాయర్ గారు. మీరేం టెన్షన్ పడకండి, అంతా విన్నాను నేను. వరలక్ష్మి గారు ఎంత మంచివారు, ఆవిడ ఎన్ని మంచి పనులు చేశారో నాకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి తెలుసు. ఆవిడని కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావడం నా బాధ్యత. చనిపోయిన భూపాల్ 3 నెలల క్రితం మా అమ్మాయి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. నిన్న రాత్రి అతన్ని ఎవరో చంపేశారు. ఇదంతా చూస్తుంటే మా అమ్మాయిని ఇరికించాలని ఎవరో చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుంది. మీరే కాపాడాలి లాయర్ గారు. ధైర్యంగా ఉండండి మేడం. నేను తప్ప వరలక్ష్మి గారిని బయటికి తీసుకొచ్చే లాయర్ ఈ కర్నూలులోనే లేడు.
రామకృష్ణ బిఏబిఎల్. ప్రతి కేసు మీద అప్ టు 50% ఆఫ్. కేసు ఓడిపోతే 100% క్యాష్ బ్యాక్. కేసులు ఇవ్వండి ప్లీజ్. ఒక కేసు ఇస్తే మరో కేసు ఫ్రీ. తినాలే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఇన్ని ఆఫర్ బోర్డులు ఉండవురా. అయినా గ్రామ్ తెలివితేటలు నాకన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కదా. సొచ్చ పుచ్చ కేసులు నాకు వస్తున్నాయి కదా, నీకు రావెట్టి. ఒరే దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియని అమ్మాయికప్ జనాలు మనోళ్ళు. నన్ను గుర్తించడానికి టైం పడుతుంది అంతే. అతన టైం ఆయగా. ఏంటి తినాలి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా? ఏదైనా కేసు వచ్చిందా? యా. ఏ కేసు? నీళ్ళ బిందెల కేసురా. అదేదో లంకి బిందులు కేసు అన్నట్టుగా చెప్తున్నావు. ఒరే ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా చిన్న మామిడి ట్యాంక్ లోంచి పుడతారా. కొన్ని టెంకలో టెంకల్లాగే ఉండిపోతాయి. నాకెందుకో నీ టెంక పగిలిపోద్దని స్ట్రాంగ్ ఫీలింగ్ రాసిందిగా. కాస్త జాగ్రత్త. అబే అదిగో క్లయింట్ వచ్చేసాడు. ఏంటి చూసాడు. అమ్మో వెళ్ళిపోతున్నాడు. సార్ 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 మీరేంటి సార్ బ్యాంక్ వాళ్ళని చూసి విజయమాల్యా పారిపోయినట్టు పారిపోతున్నారు. మనం ఇవాళ కేసు ఫైల్ చేయాలి. నేను లాయర్ని మార్చుకున్నానయ్యా. సార్ లాయర్ని మార్చుకోండి సార్. పొద్దున్నే స్నానం చేసేటప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. స్నానం చేసినప్పుడల్లా మార్చుకోవడానికి అదేమన్నా అండర్వేరా? అయినా మీకు అండర్వేర్ వేసుకుని అలవాట్లేదు అనుకుంటాను. ఈడెవడయా నల్ల కోటు కంటే నల్లగున్నాడు? కోర్టుకు వస్తాయా? నేను చూసుకుంటా సార్. కుర్రాడు కదా కేసు వాదించాడు అనుకున్నారు కనుక నేను ఆర్గ్యుమెంట్ ని పెప్పర్మెంటా చెప్పిచ్చేస్తాను. అదే నేను లా పాయింట్ పెట్టాను అనుకోండి, అవతలోడు ప్యాంటు తడిసిపోవాల్సిందే. నేను ఒక్కసారి కోర్టు హాల్లో అడుగు పెట్టానా జడ్జికి జడ్జిమెంట్ నా వైపు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. నాకు నువ్వు వద్దయా? సార్ ఫీజు ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వకండి సార్. మా వాడి దగ్గర బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి. ఒక కేసు ఇస్తే 2 కేసు ఫ్రీ. పేటిఎం లో పే చేశారనుకోండి 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ సార్. ఒకవేళ మా వాడు పూర్తిగా ఓడిపోయాడు అనుకోండి 100% క్యాష్ బ్యాక్ ఆఫర్. అందుకే కామోసు మీ కేసులు లేవు. విజయోస్తు. ఈ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇవ్వకుండా వచ్చావంటే ఇక నువ్వు గెలిచినట్టే. డ్రైవింగ్ రానోడికి బండి, వాదించడం రానోడికి కేసు ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా. ఇతను చూడు, పేరు గుత్తి గురునాథ్. నమస్కారం. ఈ కేసుకి ఇతనే పర్ఫెక్ట్ లాయర్. నేను నమ్మి నా కేసు ఆ తెనాలి గారికి ఇవ్వకుండా ఈయనకి ఇస్తున్నాను. మరి కేసు ఇవ్వడమే కాదు 4000 ఫీజు కూడా ఇవ్వాలి. మరి ఇస్తామండి. సాయంత్రం ఆఫీస్కి వచ్చి కలవండి. అలాగేనండి, వస్తానండి. ఇదిగో రాజుగారు, ఆ తెనాలి గారికి కేసు ఇవ్వకుండా చేశానని ఎవరితో అనకండి. వాళ్ళెవరు నేను ఎందుకంటానండి. అదే కదా మన కమిషన్ 2000 ఇచ్చిందే 4000, అందులో నీకు 2000 కమిషనా? అంతే కదా మరి. మా లాయర్ల కంటే మీ బ్రోకర్ల పనే బాగుందయ్యా. బ్రోకర్ అని పిలవకండి, చీఫ్ గా ఉంది. బ్రో అని పిలవండి. ఏడ్చావులే. ఇదిగో పట్ట 500. ఏంటి 500? సిగ్నల్స్ దగ్గర బిచ్చకాడు కూడా తీసుకోవాలి. ఇదే ఎక్కువ. తలపగిలిపోతుంది. స్ట్రాంగ్ టీ చెప్పరా. సరే మన కేసులు వచ్చేది ఎప్పుడు, గెలిసేది ఎప్పుడు, పెద్ద లాయర్ అయ్యేది ఎప్పుడు? హలో ఎక్స్క్యూజ్ మీ. ఏమండి జస్ట్ కొన్ని సెకండ్లు మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను. దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి. మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులన్నిటికీ ఒకేసారి జడ్జిమెంట్ ఇచ్చినట్టు బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా దిగిపోతుంది. హలో మిస్టర్, ఎలా కనపడుతున్నా మేము నీకు? ఆవిడని చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది. మరి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిరెవరు మన కక్కుర్తికి వచ్చేసి కస్టమర్ లా ఉన్నారండి. హలో, నా గురించి మీకు తెలీదు. నా ఆశయం జీవితాశయం వేరు. నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి లేడీ రామ్ జట్మలానిలా అవుతా. అంతేగా? అంతే. మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్లు వేయడం మానేసి మంచి లాయర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ మిస్టర్. ఏమండోయ్, మిస్టర్ కాదు, తెనాలి రామకృష్ణ, BABL. నేను అందరం అమ్మాయిలకి బిస్కెట్ వేయండి, మీకు మాత్రమే. ఏమే సావిత్రి, కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట కదా పాపం.
మా అన్నయ్య ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం పని లేదా మీకు? అది కాదే, ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను. అయినా నీ కొడుక్కి లాయర్ ఉద్యోగం అవసరం అంటావా? అవసరం ఏంటంటే అవసరం. మా నాన్న ఎంత కష్టపడి మా అన్నయ్య లాయర్ చదివించాడో మాకు తెలుసు. చూస్తుండండి, మా అన్నయ్య ఒక రేంజ్కి వస్తాడు. నువ్వు అరే నీకెందుకు నాన్న? రే స్కూటర్ రా. ఆడనే తీసుకెళ్తాలేమ్మా. ఇప్పుడే వచ్చేస్తారా? లవ్ యూ. నాన్న ఏదన్నా కేసు వచ్చిందా? లేదమ్మా, ఎవడో సగం సన్నేసిగాడు నా కేసులు రాకుండా సున్నం పెడతాడేమో నా డౌట్ అమ్మా. ప్రతి కేసు చేద్దాగా రావడం అలాగే వెళ్ళిపోవడం. కమింగ్ గోయింగ్. నీకు కేసులు రాకుండా చేస్తున్న సన్నాసి రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఏ మేన్ హోల్ లోనే పడిపోవాలి. ఇదే నా శాపం. నువ్వు బాధపడకమ్మా, రేపు ఒక ఆయన వచ్చి నాకు కేసు ఇస్తా అన్నాడు. ఈ మ్యాటర్ నాకు తప్ప ఇంకెవడికి తెలియదు. దీన్ని ఏం తలకు మాసినాడు వచ్చి చెడగొడతాడో నేను చూస్తా. ఆగలేస్తుంది పా. అదే ఆడి కేసు ఇవ్వడం వేస్ట్ అయ్యా. ఆ తెనాలి గడి కేసు ఇవ్వడం అంటే టాస్క్ ముందు మ్యాచ్ ఓడిపోయినట్టే. ఇప్పుడు చెప్పవా, నీ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇస్తావా లేదా మా పిడుగురాళ్ళ సుబ్బారావుకి ఇస్తావా? గీతలోకి ఇష్టంలాగా మీరు ఎంత బాగా చెప్పాక కూడా మళ్ళీ ఆ తెనాలకి ఎందుకు ఇస్తారండి? మన పిడుగురాళ్ళకే ఇస్తాను. గెలిచినట్టే. ఇప్పుడు చెడు ఏంటి? వచ్చాడు ఏడు. నాన్నా వింటున్నాడు రా, చెప్పు. ఫ్రెండ్షిప్ చెడగొట్టే వాళ్ళని చూశాను, పెళ్లిళ్ళు చెడగొట్టే వాళ్ళని చూశాను, కానీ కొడుకు వచ్చి కేసులు చెడగొట్టే మొదటి తండ్రి నేనే వస్తున్నాను. అసలు తండ్రివా మావిడి తాండ్రవా? నీ కేసులన్నీ ఫసాక్ చేసింది మావయ్య. అంటే మన మ్యాన్ హోల్ లో పడిపోవాలని నేను శాపం పెట్టాను. మీ ఆయన యువర్ ఆనర్. ఓ మై గాడ్, ప్లీజ్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్. అబ్బో అన్ని గొప్ప కేసులు మరి. సైకిల్ బెల్లిపోయిందని, స్కూటర్ లో పెట్రోల్ దొంగతనం చేశారని, ఒక హీరో పోస్టర్ ని ఇంకో హీరో ఫ్యాన్స్ చించేశారని, అవన్నీ కేసులు. మళ్ళీ వాటిని వాదించడం. అసలు లాయర్ అంటే ఎలా ఉండాలి? లాయర్లా ఉండాలి. పవర్ఫుల్ గా ఉండాలి. తెనాలి రామకృష్ణ వాదిస్తున్నాడంటే అవతలోడు ఓడిపోయినట్టు ఫిక్స్ అయిపోవాలి. ఆడు లాయర్ అంటే మరి. మరి తండ్రి అంటే ఎలా ఉండాలి? కొడుకు కోట్లలో ఇవ్వాలి ఆస్తి అంటే. నువ్వు నాకేమిచ్చావు? ఈ నల్ల కొట్టు, ఈ డొక్కు కొట్టు తప్ప. నేను డొక్కునా? సారీ బంగారం, ఏదో ఫ్లో లో తిట్టేశాను. నువ్వు అలక్క ప్లీజ్. నీకు తెనాలి రామకృష్ణ పేరు పెట్టినందుకు మంచి లాయర్ బాబు చాలు. అబ్బో ఇదిగో బావా, చేతి నిండా కేసులు జేబు నిండా డబ్బులు ఉండేవాడు కూడా లాయరే. చెప్పు మీ మామయ్యకి రెస్పెక్ట్ కావాలట, రెస్పెక్ట్. ముందా మందు తగ్గించమను, ఆరోగ్యం పడైపోగలదు. మాది అయిపోయింది, నువ్వు పెగ్గేస్తావా? చిచి, తండ్రి ఎదురుగుండా కూర్చుని మందు కొట్టి అంత సంస్కారం లేని కొడుకు నేను కాదు. రూమ్ లో దాతాను. ఇంతకీ నీ కథలో మెయిన్ విలన్ మీ నాన్న? అవునరా, మనకొచ్చే కేసులన్నీ చిన్న కేసులట. పెద్ద పెద్ద కేసులు వాదించాలంట, పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలట. మా నాన్నని తలుచుకుంటేనే నా టెంపర్ రైజింగ్. డౌన్. ఈ అమ్మాయి లేదా మ్యాజిక్ ఉందిరా. దాన్ని చూడగానే ఒంట్లో ఉన్న టెన్షన్ ఎంత 12 మందికి పోతుంది. పద. హాయ్. ఏంటి మళ్ళీ స్ట్రెస్సా? అంతేగా, మీరు కాస్త స్మైల్ చేశారంటే నేను ఇలా చూసుకుని అలా వెళ్ళిపోతాను. అంత లేదు, ఇది ప్రెస్ చేయి, స్ట్రెస్ పోతుంది. హలో, ఇలాంటి బాలు వైద్యాలు మా వాడి దగ్గర పనిచేయవు. చూడండి లాయర్ గారు, మీకు నా ఆశయం, జీవితాశయం చెప్పాను కదండి. నేను కేసు మీద కేసు వాదించి ఇన్ కేసు వాదించే అవకాశం మీకు రాకపోతే నువ్వు అమ్మాయి మాడుతుంటే మీరు మాట్లాడండి. నేనే సెక్షన్ అయినా తిరిగేసి మరగేస్తాను. మరిగించండి. ఒరే సీను, నీకు సెక్షన్ లో చాలా డౌట్ ఉన్నాయి కదా, మేడం అడిగి తెలుసుకోరా. అలాగే. సెక్షన్ 302 గురించి చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సెక్షన్ 506 గురించి చెప్పండి. అది ఇంకో సెక్షన్. సెక్షన్ 5 వై? చాలా ఈజీ సెక్షన్ అండి. సెక్షన్ 420 గురించి మా వాడికి చెప్పండి. అది మరో సెక్షన్. పాప బాగా మప్పనుకుంటాను. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్టు దీనికి ఎవరో లాయర్ పట్టా ఫ్రీగా ఇచ్చారు. ఇట్స్ ఓకేరా, నేను అడ్జస్ట్ అవుతా. ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నాకేం అబ్జెక్షన్ ఉంటుందండి? మీ తెలివితేటలకి మీ లాయర్ ఏం కర్మ, పెద్ద జడ్జ్ అయిపోతారండి. జడ్జా? నీకు జడ్జిమెంట్ దొబ్బులట్టుంది. ఆడి మీరేం పట్టించుకోవాలి. మీరు కేసు మీద కేసు వాదించి పెద్ద లాయర్ అయిపోతారు. శుక్రియా. బాయ్.
జానకిరామ్ కేసు అయితే చూడు. నమస్కారం సార్. ఏ గిరి, ఎలా ఉన్నావు? బాగున్నావా? మన కేసు ఎంతవరకు వచ్చిందండి? మన కేసు ఏముంది రావా, కోర్టులోనే ఉంది. చంద్రుడు సూర్యుడైనా సూర్యుడు చంద్రుడైనా ఆ సంపంగి సీనుగాడు మాత్రం గెలవడానికి వీల్లేదు సార్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, ఈ కేసు మాత్రం మనమే గెలవాలి. వాయిదా కరెక్ట్ గా ఫీజు ఇచ్చి ఆడి ఫీజులు నేను లాగేస్తాను. సీను గారు, ఒక్కసారి లాయర్ల చేతికి చిక్కాక ఎవడైనా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. వాడొక లెక్క. ధైర్యంగా వస్తానండి సార్. మనం గెలుస్తాం. ఏంటివే రజాక్, ఏమంటున్నాడు మీ వాడు? మీ వాడేదంటే మా వాడు అదే అంటున్నాడు. లాయర్ గారి ఫీజు అంటున్నారు. ఇచ్చేస్తే పోలా, పరువు సమస్య. ఎప్పుడో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అప్పుడు వచ్చిన కేసు ఇది. ఆయన 2 సార్లు సీఎం అయ్యాడు గాని ఆ కేసును అలాగే మెయింటైన్ చేస్తున్నాం. లాయర్ గారు ఎక్కడున్నారు? ఇదిగా అమరావతిలో సైట్ కూడా కొన్నా, ఆడిచ్చిన ఫీజుతోనే. ఇంకోటి కూడా ఉంది, మన ఇద్దరం షేర్ చేసుకుందాం. జనరల్ గా ఏంటంటే గిరి మన కేసు కోసం డిస్కస్ చేస్తున్నాం. ఫీజు ఏం తీసుకొచ్చావేంటి? ఏది తలకాయ పగల కొడితే రక్తం రాక రకుల్ ప్రిచింగ్ వస్తుందా? తలకాయ తాగో. నెత్తి మీద టమాటా సాస్ తీసుకుని కోర్టులో తిరుగుతున్నావేంట్రా? టమాటా సాసా అంత జాలి లేకుండా మాట్లాడతావేంట్రా? రక్తం వాడి తల ఎగరాల్సిందే, గద్దలు ఎత్తకెళ్లాల్సిందే. ఇడగొట్టాడా? బస్సు అసలు బాధ ఏంటో చెప్పు. సార్, వీడి పేరు సంపంగి సీన్ అండి. నాకు బోయపాటి సీన్ తెలుసు, డేట్లు ఇప్పిస్తానని నా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడండి. బోయపాటి సీన్ గారంటే ఆయనగా? తర్వాత ఏం జరిగింది చెప్పండి. వీడికి బోయపాటి సీన్ కాదు కదా, చిత్ర సీన్ కూడా తెలియదండి. డబ్బులు అడిగితే చెక్ ఇచ్చాడండి. చెక్ పైన సైన్ ఎవరిదో తెలుసా అండి? నారా లోకేష్ జీ. ఈ కేసు డీల్ చేయమని ఈ లాయర్ ని పెట్టుకున్నా. ఈడు ఆ లాయర్ కుమ్మకయ్యి 5 ఏళ్ళుగా నన్ను సంక నాకు ఇచ్చారండి. అందుకే ఆడ చెప్ప పగలగొట్టా. సంపంగి సీను. హాయ్, పట్టుకో బాబు. మీరు రెడీయా? రెడీ, పదండి. నాన్న సంపంగి సార్, మా వాడు డబ్బులు ఏం చేసావు? 2 ఎకరాల ల్యాండ్ కొన్నా. బాబా ఇంటెలిజెంట్ బాయ్. ఇప్పుడు నీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటావు? 4 కోట్లు ఉంది సార్. అయితే ఓ పని చేయి, 2 ఎకరాల్లో 1 ఎకరం మా వాడికి రాసిచ్చేయి. నేను కేసు విత్డ్రా చేయించేస్తా. పైసా పెట్టుబడి లేకుండా నీకు 2 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టుగా. 1 రూపాయి కూడా ఉంది సార్. అంటే నాన్న సంపంగి, మా వాడు భయంకరమైన ఫస్ట్ స్టేషన్ లో ఉన్నాడు. పుసుకుని నేను చంపేసాడు అనుకో, ఆడంత దూరం వెళ్తాడంటారా? నేనే ఆడికి నేను చంపేమని ఐడియా ఇచ్చి ఆడికేసి నేనే వరిస్తానేమో. నాకు కేసు వచ్చినట్టుంటారు కదా. అంతే అంటారా? అంతే కదా నాన్న సంపంగి. చూచ్ బాయ్, తోలు తీస్తా ఇప్పుడు. రెడీ, ఇది నువ్వు పట్టుకో. బాబు మీరు రెడీయా? సార్ రెడీ సార్. మాట్లాడుకుందాం రండి. పదండి. చూడు బాసు, ఆడితో నేను మొత్తం మాట్లాడేశాను. నీ 2 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు. నువ్వు ముందు కేసు వాపస్ తీసుకో. సమస్య లేదన్నో. నా 2 కోట్లకి వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ, విష్ణు చక్ర వడ్డీ, అన్ని వడ్డీలు కలిపి వసూలు చేస్తా. ఇప్పుడు ఐపీ పెట్టాడు అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తాం? వీపీ అవుతావు. ఈ సమస్యలు ఏమీ లేకుండా ఓ మంచి ఐడియా ఉంది చెప్పనా? ఏంటబ్బా అదే? కాంప్రమైజ్. రాజీ పడడం. రాజీ పడ్డాడు రాజు కన్నా గొప్పోడు. అంటే ఇప్పుడు నేను రాజునేగా? రాజు కంటే గొప్పడు భయ్యా. వచ్చి ఇదేదో బాగుంది. నువ్వు ఇది పట్టుకోరా. బాబు రెడీయా? యాక్షన్. ఓకేనా బద్ది? చూసారా, కోర్టులో వాదించి గెలిస్తే ఏదో ఒక్కరే గెలుస్తారు. అదే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి విక్రియగా. నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. సకుటుంబ సపరవారి సమేతంగా మీకు రుణపడి ఉంటా. మీరెప్పుడు విజిలేసినా మీ సేవకు నేను సిద్ధం. థ్యాంక్ యూ. నేను కూడా మీ సేవ సిద్ధం. థ్యాంక్ యూ. దయచేయండి. హీరో వినాయక్ గారి డేట్లు ఇప్పిస్తా. సీను, ఇవాళ గొప్ప విషయం కనిపెట్టాను రా. ఏంటిది? కోర్టులో ఉన్న పెండింగ్ కేసులని కబ్జా చేసేద్దాం రా. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ ఏం చేద్దాం. కాంప్రమైజ్. దిస్ ఇస్ తెనాలి స్టైల్. మావయ్య, మన ఇంట్లో డబ్బు కట్టలు చెట్లు కాస్తున్నాయి. అచ్చ బాబోయ్, నేను ఎప్పుడైనా తాగే చెట్టు మీద ఇసిరేసానా ఏంటి? ఇదిగో ఊపుతున్నాను. హలో, ఆ డబ్బులు కాసు మీ చెట్లు కావు. చెట్టు అంత నీ కొడుక్కి. నేను మీకు ముందే చెప్పానా నా కొడుకు ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాడని? లక్షలతో పాటు రెస్పెక్ట్ కూడా సంపాదిస్తే బాగుండేది. అంటే కాంప్రమైజ్ చేస్తే డబ్బే వస్తుందిరా. అదే మంచి కేసు వాదించి గెలిస్తే రెస్పెక్ట్ కూడా వస్తుంది. అసలేంటమైనా అంటే డబ్బు కంటే రెస్పెక్ట్ ఎక్కువ అంటావా? అవునరా, చాలా గొప్పది. నేను బ్రోకర్ని కాబట్టేగా నా పెళ్ళాన్ని అందరూ బ్రోకర్ గాడి పెళ్ళాం అనేవాళ్ళు.
నా పిల్లల్ని కూడా ఈ కాలనీ వాళ్ళు మొత్తం బ్రోకర్ గడి పిల్లలా చూశారు. నువ్వు పెద్ద లాయర్ అయితే నీకు రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ మొత్తం మన కుటుంబానికి వస్తుంది అనుకున్నాను రా. కాబట్టి నా కొడుకుని గొప్ప లాయర్ గా చూడాలనుకున్నాను. నా కోరికలో తప్పేంటి? అందులో తప్పేంటి? ఏమా దేవుడిని ఏం కోరుకున్నావు? నన్ను పెద్ద జడ్జిని చేయమని డిమాండ్ చేశారు డాడీ. దేవుడిని డిమాండ్ చేయకూడదురా, రిక్వెస్ట్ చేసుకో. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో. ఏమండి అయినా దాన్ని మీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకోవచ్చుగా. దాని సొంతంగా ఒక్క కేసు వాదించి గెలవని అసిస్టెంట్ ఎందుకు? నా ప్రాక్టీస్ మొత్తం తనకి ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇక్కడే ఉండండి, కార్ తీసుకొస్తా. బ్రేక్ పట్టలేదేంటి? జరగండి బాబు, సార్ జరగండి సార్, సార్ బ్రేక్ పట్టలేదు సార్, జరగండి జరగండి కొంచెం, జరగండి సార్, జరగండి సార్, మేడం మీరు జరగండి సార్, సార్ 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 సార్. బండి ఆపరా. నేను ఆపలేదు సార్. ఎందుకు? బ్రేక్ వేయండి సార్. అదేంటే మీ నాన్న మనల్ని వదిలేసి అలా స్కూటర్ మీద వెళ్ళిపోతాడు. స్కూటర్ మీద వెళ్ళట్లేదు మమ్మీ, స్కూటర్ గుద్దేసింది. అమ్మో మధ్యప్రదేశ్ లో తగిలినట్టుంది. ఏంటి నువ్వు ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడుతున్నావు? ఐ విల్ హెల్ప్ యూ. నేను కాపాడతాను. అదేమన్నా ఐటమ్ కారణరా పట్టుకుని పిసుకొస్తాడు. హలో, సారీ 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 చలమా, సారీ. తప్పనిసరి పరిస్థితిలో నీ చీరని వాడుకున్నా. ఐఎమ్ జస్ట్ లైక్ బ్రదర్, అంతే. బ్రదర్ అన్నవాడు చెల్లికి చీర కొని పెడతాడు కానీ కట్టుకుని చీర లాగిస్తారా? మీరు అసలు బ్రదరే కాదు. నేను ఒప్పుకోను. బ్రదర్ కాకపోతే లవరా? ముందు ఇంటికి పద, నీ పని చెప్తాను. నీది చీరలాగే వయసు కాదు కాబట్టి బతికిపోయావు, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు గుండెదవా? ఏమండి మీకేం కాలేదు కదా? అసలే మధ్యప్రదేశ్ లో తగిలింది. ఆ ప్రదేశం సేఫే కదా? నోర్మైవే. మధ్యప్రదేశ్ లో తగిలిందని, ఛత్తీస్గఢ్ లో తగిలిందని ఊరు మొత్తానికి చెప్పేట్టున్నాను. నాన్న మీరు ఓకేనా? నాన్న వెళ్దాం. ఏమండి రుక్మి గారు, సారీ 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 సారీ. కావాలంటే మీ నాన్న గుర్తెందుకు రామకోట్లో సారీ కూడా రాసిస్తానండి. సారీ కోటి రామ్ కోటి ఎందుకులేండి, మీరు బ్రేక్ లేని స్కూటర్ తో గుద్దేస్తారు. రుక్మిణి ఏంటి? తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనే నేను భగవద్గీత సాక్షిగా నా బ్రేక్ లేని స్కూటర్ తో మీ నాన్నే కాదు ఇంకే నాన్నే గుద్దని ప్రమాణం చేస్తానండి. ప్లీజ్ అండి. తొక్కల ప్రమాణం నేను అస్సలు నమ్మను. రుక్మిణి నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్, నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్క్. తొక్కి పాడేస్తా. నమస్కారం మేడం. రేపు వాయిదా అన్నారు. పాపకి బెయిల్ వస్తుంది కదా మేడం? నేను మాట ఇస్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు. రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఒరే సీన్గా ఏం డ్రైవర్ మన కోర్టు మొత్తం గోలగోలుగా ఉంది. ఈ రోజు వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా, అందుకే జనం అంతా. ప్రొసీడ్ అవ్వండి. ఎస్ యువర్ ఆనర్. ఆవిడ పెద్ద మనిషే కాదు యువర్ ఆనర్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ డేంజరస్ ఉమన్. ఆవిడ ఒక హంతకురాలు యువర్ ఆనర్. I object, Your Honor. I would request my friend here to kindly withdraw the term Hantakuralu. And Your Honor, my client is a respectable and responsible citizen. Avada meeda chaala families aadharpadi unnai. Whenever the court needs, I'll make sure she'll be here. So I once again request, Your Honor, to kindly grant her bail. That's all. 2 లక్షల పూచీకత్తుతో వరలక్ష్మికి బెయిల్ మంజూరు చేయటమైనది. ఇలాంటి కేసు మనకు ఒక్కటి తగిలితేనా ఖచ్చితంగా ఓడిపోతావు. ఒరే నల్లపిల్లి ఎదురైతేనే అపసగనం అంటారా?
నిన్ను మరీ నేను సంకలో వేసుకుని తిరుగుతున్నాను. నా లైఫ్ టర్న్ అయ్యే కేసు ఒకటి వస్తుంది, అప్పుడు చెప్తా. మన రేంజ్ ఫ్యామిలీ కూరగాయలు కొనడానికి పని వాళ్ళని పంపిస్తారే, ఇలా ఇంటిల్లి పాది పిక్నిక్ వచ్చినట్టు మార్కెట్ మీద పడిపోరు. మళ్ళీ బ్రేక్ ఫీల్ అయింది. బాబు సరిపోతే ఎంత? వీడేంటి జల్లికట్టులో ఎద్దులు వస్తున్నాడు? గుద్దితే లుంగి మీద బంజి జంప్. పోయిందా ఏంటి? కాపాడాలి కదా. కర్బూజా వెయిట్ ప్లస్ నీ వెయిట్ ప్రాణం. ఈ కర్బూజా ఎంత? ఎలా కనిపిస్తున్నాడు రా? పండ్లు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నావు. స్టూపిడ్. నోరు మూయ్. క్రిమినల్ లాయర్ ని వెళ్ళిపా. పాగల్ లేకుండా వదలవే ఆ బుట్ట. నేను తెలియకుండా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి. కావాలి కాదు జై తెనాలి. మా నాన్నని గుద్దావు, మా అమ్మని కూడా గుద్దావు. మా ఇంట్లో నన్ను ఒక్కదాన్ని గుద్దలేదు. గుద్దు దమ్ము అంటే ఇప్పుడు నన్ను గుద్దా. గుద్దు గుద్దే గుద్దు గుద్దు. నీకు బుద్ధి ఆడపిల్ల గుద్దమంటే గుద్దేస్తావా సార్? మరి అన్నిసార్లు అడిగేసారు, గుద్దపోతే ఫీల్ అవుతారేమో గుద్దాను సార్. నిన్ను నానా మీరు వదిలేండి, నేను చూసుకుంటా. నిన్ను ఊరికే వదలను. 702, 506, 103 సెక్షన్ల ప్రకారం కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు నీ మీద పెట్టి పొక్కలు వేయించకపోతే నా పేరు రుక్మిణియే కాదు. పదండి నానా. పదమ్మా. రామా. సార్ సెక్షన్ అని తప్పు తప్పు చెప్తుంది, కాస్త మీరన్నా నేర్పించండి సార్. వెళ్ళవే, సెక్షన్లు మాకు తెలీదా ఏంటి? ఏమండి వేడివేడిగా తీసుకొచ్చాను, తాగండి. ఇదేంటి, నేను అడిగింది కాఫీ కదే. ఏ టీ తాగరా? తాగకుండా చస్తామా ఏంటి? తాగుతాం. రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్లు మొహన పడేసేట్టే ఉన్నావు. అలాగేనండి, మీ మాట నేనెప్పుడు కాదన్నాను. కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను, సరేనా? హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. హాయ్ రా. హాయ్ రా. హాయ్ బంగారం. ఫేస్ లో దేవుడు ఏదో మ్యాజిక్ పెట్టాడు. నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్, కోపం, ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి. మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా దిగిపోతుంది. పెళ్ళాలు ఇచ్చే తలనొప్పులు కూడా. పెళ్ళాలి తల్లెప్పా? తలనొప్పే కాదు, మెడ నొప్పి, గుండె నొప్పి, కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పి, అన్ని నొప్పులు మీరే. ఇంకేమైనా చెప్పమంటావా? ఆ నొప్పులు అన్నిటితో పాటు పురిటి నొప్పులు కూడా పడుంటే బాగుండేది. మా పెళ్ళాల పెయిన్ తెలిసేది. కోర్టులో వాదించి గెలవచ్చు కానీ పెళ్ళాలతో వాదించలేం. బై ఛాన్స్ మత్తిపోయి వాదించినా గెలవలేం. రిలాక్స్ మమ్మీ, రిలాక్స్ డాడీ. నేను జాగింగ్ వెళ్ళొస్తా. వెళ్ళరా. బాయ్ బాయ్. శ్వేత, ఆ తెనాలి చెప్పేది నిజమే. నా కళ్ళలో పవర్ ఉంది. వాడే ఓవర్ అనుకుంటే వాడికైనా ఓవర్ చేస్తున్నావే. కాదే, మా డాడీ కూడా చెప్పారు. ఇప్పుడు చేసిందేంటిది? ఏంటి చెప్పా? సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చేయాలి. ఒసేయ్, నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోటం, కిట్టి పాటలు చేసుకోవడం, షాపింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీ నా మొఖాన్ని కొట్టేవా? మోడల్స్ వచ్చాడు కదా అని కాళ్ళు పట్టేవా? మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బెనికిందన్నారు. అదేంటో నేనేం పట్టుకున్నా బెనికింది అంటున్నారు. ఏయ్, నన్ను రెచ్చగొట్టకు. మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్ లోకి రానివ్వను. ఏయ్, నేను తలుచుకుంటే పూటకి ఒక బెడ్రూమ్ చప్పున 3 పూట్ల 3 బెడ్రూమ్ లో పడుకుంటానా? మీరు ఇలాగే మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఎల్వా ఎల్లు. ఐ యామ్ వెయిటింగ్. అంకుల్. ఏంటమ్మా? ఏంటి? మీరు స్ట్రెస్ లో ఉన్నారా? లేదమ్మా, సిటీ బస్ లో ఉన్నాను. దా, మన ఇద్దరు కలిసి వెళ్దాం. దా. కోపడకండి అంకుల్, మీ స్ట్రెస్ నేను తీసేస్తాను. ఎలా? మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి, మీ స్ట్రెస్ మొత్తం పోతుంది. నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నీ కళ్ళు పీకేలనిపిస్తుంది. అసలు స్ట్రెస్ అనే రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల. ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద చూపించాల్సి ఉంటుంది. వెళ్ళి ఎక్కడి నుంచి. ఓ సింపుల్ కేసు వచ్చింది, సివిల్ కేసు. నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు. ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్. రుక్మిణి గారు, కాఫీ కావాలా, టీ కావాలా? నేనొచ్చాను, నీకెలా తెలుసు? ఏమండి, ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి, మంది వేస్తే కిడ్నీలు పోతాయి.
మీరు నా సరౌండింగ్ లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతాయి. నీ బొందరా నీ బొక్క. బూతులు ఓ, నా కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావు. ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను. ఏం చూపించారు? కళ్ళు చూపించాను రా, కళ్ళు చూపించాను. ఓహో, అంకుల్ నా కళ్ళు పీకేస్తానన్నాడు. ఏమండి, ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోదండి. నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది. ఎవడు చెప్పొచ్చాడండి, కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ దిగిపోతుందేమో. ఇదేదో జరిగితే బానే ఉంటుందండి. ట్రై చేస్తారా ప్లీజ్? ఒకసారి చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? మా ఆయనది రెండో పెళ్లి చేసుకుంది. చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు. డేటింగ్ లో ఓటింగ్ అయింది. అది ఓటింగ్ కాదు, క్రాస్ ఓటింగ్. నువ్వు ఆగరా. ప్రసాద్ గారు మీరేమంటారు? నాకిద్దరు ఓకే. చా బాసు, ఒకరి కాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు, పిల్లలు. కోర్టులు ఒప్పుకో. మరి సమస్యకి పరిష్కారం ఏంటి? ఈవిడితో 3 రోజులు ఉండండి, ఈవిడితో 3 రోజులు ఉండండి. మరి సండే ఎవరితో ఉండమంటావు? మాతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి సార్. దీన్ని ప్రశాంతంగా ఉండేవను. నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలా, దీని సహజీవనం మాత్రం సాగనేవను. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం సుఖపడినవను. సార్ ఏం జరుగుతుంది అక్కడ? వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్. దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్. గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. వేస్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. అటువైపు ఎందుకులే, ఇటు పద. చూడండి ప్రసాద్ గారు, పెళ్లి అయ్యాక ఇంకో అమ్మాయితో ఉండలేము. తప్పకుండా మిమ్మల్ని బొక్కలో వేస్తారు. ఇద్దరు ఉంటే సరదాగా ఉంటది అనుకున్నా, ఇలా సరదా తీరిపోద్ది అనుకోలేదు సార్. అయితే పని చేయండి, ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి. ఏంటి, సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా? సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు. సహజీవనం సెటిల్మెంట్, సహజీవనం సెటిల్మెంట్. ఇట్స్ అన్ అగ్లీ డైటీ కన్సిక్యూటివ్ ప్రాసెస్. రైట్, అయితే ఓకే అండి, పదండి. చూడండమ్మా, మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇప్పిస్తాను. కోటి ఇస్తానంటే నాకు ఓకే, కోటి ఇస్తానంటే నాకు ఓకే. రే 1 కోటి రూపాయలు ఇస్తే కట్టుకున్నాడు కూడా అక్కర్లేదన్నమాట. మీ ఇద్దరులో ఎవరికైనా పిల్లలు ఉన్నారా? నాకు ఒక పాప ఉంది. చూడమ్మా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం. నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్. చూడమ్మా, నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు 1 కోటి రూపాయలు తీసుకో. ఇంతటితో ఈ కేసు వదిలే. కుదిరితే ఇక మీదటి సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతంగా బతుకు. పద. ఓకే. ఏంటే ఇక్కడ తీసుకొచ్చావు? తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేస్ ని కాంప్రమైజ్ చేయబోతున్నాను. అవునా? మరి తెనాలికున్న తెలివితేటలు నీకున్నాయా? తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఆగాగు, నేను కూడా వస్తా. అక్కర్లేదు, ఆయనకి ఫోన్ చేశాను, సింగిల్ గా రమ్మన్నాడు. హాయ్ హాయ్ హాయ్. ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? మీరు రావడమే స్పెషల్. ఏంటో చెప్పండి. ఒక అమ్మాయిని మీరు 2వ పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది. ఒక ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్. ఈ కేస్ ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్. ఎలా చేస్తారు? కర్నూలు కి ఆనుకునున్న మీ 20 ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి. ఖర్చులకి 5 కోట్లు ఇచ్చేయండి. తనని నేను కాంప్రమైజ్ చేస్తాను. మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి. ఇవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. అందరి ముందు రేపు చేయండి, నాకు కొంచెం సిగ్గండి. సార్, మీరు నన్ను ఏమైనా చేస్తే పెద్ద కేసు అవుతుంది. మీరు కాంప్రమైజ్ చేస్తారుగా.
మంది ఏందబ్బా ఎంత స్ట్రాంగ్ ఉండదే ఇట్టదా అది కిడ్నీలు పోతాయబ్బా ఇగో నీళ్ళు కలుపు రాబు ఏమండి ఎంతసేపు నుంచి చదువుతున్నా తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే ఏమండి నవ్వండి ఏం రా నవ్వట్లేదు నా కోసం నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతుంది అది ఏమండి ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్ గా అడ్డే గట్టి తగిలేసిన దబ్బి ఏమండి సరే నా కోసం నవ్వద్దు కనీసం వాళ్ళ కోసం నువ్వు స్మైల్ ఇవ్వండి అక్క నీ కాలు మొక్కుతానక్క అక్క నీ కాలు మొక్కుతానక్క బావ చంపేస్తున్నాడక్క ఒకసారి నవ్వక్క మేడం నవ్వండి మేడం లేకపోతే సార్ చంపేసేలా ఉన్నారు మేడం పోనీ నన్ను నవ్వమంటారా సార్ మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్ మేడం నవ్వేసింది సార్ మేడం నవ్వేసింది సార్ థ్యాంక్స్ మేడం మేడం నవ్వేసింది సార్ సార్ కొడితే మళ్ళా అసలు బుద్ధిందా నేను ఎవడమ్మన్నాడు ఇక్కడికి నువ్వు తెలివైన దానివి కావు మంచిదాని అంతే అరే నీకేమైనా నేనేమైపోవాలి మా అమ్మ నేనేమైపోవాలి సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే క్రిమినల్ కేసులు కావు ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు ఆడి మీద రేప్ కేసు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి ఆడితో క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్ అర్థమైందా దా పదా తెనాలి హాయ్ మామూలుగా నేను చూసిన ప్రతిసారి నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది ఏ తెలియట్లేదు నేను నీకు మాట చెప్పనా చెప్పు ఐ లవ్ యూ సార్ ఈ వీడియో చూసారా తండ్రి ముందే ప్రియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్ ఇక్కడ చూడండి భలే ముద్దు పెట్టింది చూడండి సార్ మంచిగా చూపిస్తూ కొడతారేంటి సార్ ఓ 5,000 కొట్టండి సార్ రైట్ గా ఏంటయ్యా 2,000 మొన్నే కదా ఇచ్చాను 2 కేసులు బెటర్ తర్వాత చూద్దాం సార్ చక్రవర్తి సార్ పిలుస్తున్నారు సరే, సార్ వస్తున్నాను సార్ 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 నమస్కారం సార్ నీ పేరు నా పేరు దుర్గారావు సార్ నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ ఇదే కోర్టులో లాయరు వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్ పిచ్చుక గాల్లో ఎగురుతుంది గద్ద కూడా గాల్లో ఎగురుతుంది కానీ రెండు ఒకటి కాదు కదా నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు నో అవును నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా అవును సార్ ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు అవునా కదా జస్ట్ వన్ మోర్ కన్ఫ్యూజన్ నీ ఇంట్లో నువ్వు ఒక్కడవేనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నావు అంత కోపం వచ్చిందా నేనేం
తప్పు చేశాను కొట్టారు సార్? రే నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకెంత కోపం రావాలరా? యో బ్లడీ! 2 ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. కుక్కకు కూడా ఏసీ పెట్టించే పరిస్థితి మాది. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. అందుకే నీ కొడుకు కాంప్రమైజులు చేస్తూ నీ బ్రోకర్ పరంపరని కొనసాగిస్తున్నాడు. నా కూతురు వెనకాల నీ కొడుకుని తిరగొద్దని చెప్పు. ఆయుష్ పెరుగుతుంది. నీ కొడుకుని చంపాలని నాకు లేదు, కానీ వాడికి చావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. నాన్నా నాన్నా ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా. బాగా రెస్పెక్ట్ మంది తెచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్లీ మందిని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్దోళ్ళు తాగారు బావా, చెప్పానికి. ఏంటి అందరూ ఒకలా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను, పోయింది. నాకెంత కోపం రావాలరా? యో బ్లడీ! ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. ఆగరా! బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. బ్రోకరే అవుతాడు. తోట చాలా బాగుందే. మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు. అవునా? హాయ్ తెనాలి. రుక్మిణి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు. ఇప్పుడే వస్తున్నాడు. హే తెనాలి వస్తున్నాడు. తోటలో ఎవరు లేరు, జాగ్రత్త. ఎవరు ఉండకూడదనే కదా నువ్వు ముందే. ఓకే ఓకే ఓకే. తెనాలి మీ నాన్న ఎక్కడ? లేడు. మరి ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఈ తోట నీకు చూపిద్దామని. తొక్కల తోట ఎవరికి కావాలి? మీ నాన్న ఎక్కడ? ఈ ప్రపంచానికి తెలిసి నేను వరలక్ష్మి గారి లాయర్, కానీ ఈ మామిడి తోటకు మాత్రమే తెలుసు నేను మీ లాయర్ అని. ఒక పత్రికా జర్నలిస్ట్ ని ఎవరో చంపారని తెలియగానే అదిరిపోయే ప్లాన్ వేశారు. జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మిని ఇరికించండి. నేను ఆవిడ తరపున వాదించి ఆవిడకు శిక్ష పడేలా చేస్తాను. నా చేత కేసు పెట్టించారు. ఆ కేసుకి మీ లాయర్ ని పెట్టారు. చేయని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి 2 ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు. పూర్ వరలక్ష్మి ఓటమిని పక్కన పెట్టుకుని గెలుస్తానని కలలు కంటాం. యు ఆర్ రైట్. ఆవిడ్ని మన క్రిమినల్ లాయర్ గారు సెసేమిరా గెలవనివ్వరు. ఆ వరలక్ష్మికి శిక్ష పడేలా చేస్తాను. ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు లేకుండా చేస్తాను. అలా చేస్తారనే కదా సార్ మీకు 70 ఎకరాల థాట్ ఇచ్చింది. మనం ఈ కేసు గెలవాలంటే ఐ విట్నెస్ నువ్వు, నీ వైఫ్, మీరిద్దరే కీలకం. కోర్టులు మీరిద్దరు చెప్పే అబద్ధాలు జడ్జ్ గారు నమ్మాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మి దేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు. అన్ని తెలిసి ఏమి తెలియనట్లు బిత్తరపోయి నేను నిలబడి ఉంటాను. దేవుడా, ఈ కోర్టులో అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే లోపు వరలక్ష్మి దేవికి శిక్ష పడిపోయి ఉంటుంది. కేసు ఓవర్, ఫైల్ క్లోజ్. ఏరా కర్నూలులోని క్రిమినల్స్ అందరూ ఒకేసారి సిటీ కట్టారు. ఏ రుక్మిణి ఇట్రా. మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది నాన్న. ఏరా మామిడి తోట కోసం మామిడి పళ్ళ కోసం మంచి మంచి నీటికి ఇచ్చేస్తారా? నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. అవునరా, మా నాన్న బ్రోకరే కావచ్చు, కానీ మీలా నీచుడు మాత్రం కాదు. అవునరా, మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం, కానీ మీలా ఇంత నీచమైన పనులు చేసి ఏసీలు కొనుక్కోలేము. రోయ్ మాకు నిద్రలు రావు. ఇంకేదో అన్నావంట్రా. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, అందుకే నీ కొడుకు కాంప్రమైజ్ చేసుకుని బతికేస్తాడు అన్నావంటగా. సార్, మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్. తినాలి. వినాలి. విను.
ఒరే మీలాంటి ఎంతమంది ఎదవలు బయట ఉన్నా పర్లేదురా, కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళదు, ఈ తెనాలి వెళ్ళనివ్వడు. కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ. లాయర్ గారు, మీరు ఇంకో మర్డర్ కేసు కూడా వాదించాలేమో. ఎవరిది? ఏమో ఆ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయచ్చేమో. వెళ్ళి వేసేయండి రావండి. ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒకటి వెళ్తావేంట్రా? వెళ్ళండి అందరూ. అటు నలుగురు ఇటు నలుగురు వెళ్ళి కొట్టండి రా వాడిని. ప్రతిరోజు ఇంత బిర్యానీ తింటావు, రాత్రి అయితే ఫుల్ అడుగుతావు, వెళ్ళి వేసేనే వాడిని. రుక్మిణి ఎక్కు. రుక్మిణి, వాడి బండి ఎక్కామంటే కాళ్ళు విరక్కొడతాను. లాయర్ గారు, మీ కూతురు నాదే, నీ కేసు నాదే. ఇప్పటిదాకా నేను కేసులు కాంప్రమైజ్ చేయడమే చూసుంటారు, కానీ ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్. రుక్కు ఎక్కు. మార్నింగ్ మ్యామ్. రండి లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్. తెనాలి రామకృష్ణ లాయర్ ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిశాడా? లేదండి, అతను ఎవరు? ఇట్స్ జస్ట్ లైక్ ఎ టిష్యూ పేపర్, నాట్ ఇంపార్టెంట్. సో కమింగ్ టు యువర్ కేస్ మ్యామ్. మనమే గెలిచినాగా. లేదు మ్యామ్, ఓడిపోతాం. లాయర్ గారు, మనం కావాలనే ఓడిపోతాం మ్యామ్. మనం ఎందుకు ఓడిపోవాలి? మీ మీద పెట్టిన కేసు మీరు వాడుకునే అవకాశం వచ్చింది. ఎలా? కోర్టులో నేను కేసు ఓడిపోతాను, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. రాజకీయంగా వాళ్ళకి అడ్డు వస్తున్నారన్న భయంతో మిమ్మల్ని కేసులు ఇరికించారని, ప్రజల్లో మీ మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేశారని మీరు మీడియాతో చెప్తారు. కొన్ని ఛానల్స్ ని, కొన్ని పేపర్స్ ని మన వైపు తిప్పుకుని మన వార్తని ఊదరకొడతాం. ప్రజల్లో మీ సింపతి బంగారం రేట్ పెరిగినట్టు పెరుగుతుంది. 6 నెలల్లో మీకు బెయిల్ రప్పిస్తాను. మీరు జైలు నుంచి బయటికి రాగానే మీరు ఎంపీగా పోటీ చేస్తారు, తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు. జైలుకి వెళ్తే పొలిటికల్ కెరీర్ ఉంటుందంటారా? జైలుకి వెళ్ళొస్తే పొలిటికల్ కెరియర్ నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడలా స్ట్రాంగ్ గా ఉంటుంది మ్యామ్, ట్రస్ట్ మీ. ఓకే లాయర్ గారు, మిమ్మల్ని నమ్ముతున్నాను. చెప్పండి లాయర్ గారు. హత్య చేసినట్టు కోర్టులో వరలక్ష్మి గారు ఒప్పుకుంటారు. ఆమె నేరుగా జైలుకి వెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ తెనాలిగఢ్ కోర్టుకి రాకూడదు, జాగ్రత్త. రాడు, రానివ్వను. సీను, తెనాలి ఎక్కడ? 9:00 వచ్చేస్తానన్నాడే. క్రాస్ ఎగ్జామినేషన్ అయితే వరలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు.
టైం అవుతున్నా ఇంకా జడ్జి గారు రాలేదండి. రోజు కోర్టుకు వచ్చే ముందు ఆయన గుడికి వస్తారు. ఏంటి లాయర్ గారు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు మేడం, క్రాస్ ఎగ్జామిన్ జరిగితే ఒక పని అయిపోతుంది కదా అని. యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వరు, ఏమైందో ఈ రోజే. అరే కార్ తీరా, కోర్టుకు టైం అయింది. అలాగే సార్. ఫోన్ చెయ్యి త్వరగా. ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాయుడు గారు, జడ్జి గారు కారు వచ్చేసింది. ఇక మనం కేసు గెలిచినట్టే, వరలక్ష్మి జైలుకి వెళ్ళినట్టే. మీరు హ్యాపీగా ఉండని చెప్తాను. దేవుడు లాంటి మనిషి ఎవరు కిడ్నాప్ చేశారేమో, అసలు ఏం జరుగుతుంది? ఏ అయోమయం, పిచ్చోడ్లాగా నీలో నువ్వు మాట్లాడుకుంటావేట్రా? జడ్జ్ గారు ఎక్కడ? జడ్జి గారు నన్ను ఎప్పుడు డ్రైవర్ లో చూడలేదు సార్, కజిన్ బ్రదర్ లో చూసేవారు. ఏ జడ్జ్ గారు ఎక్కడా అని అడుగుతున్నాను. జడ్జి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. జడ్జి గారు నన్ను ఎంత బాగా చూసుకునేవారు. ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెనాలి కోర్టుకు రాకపోతే ఏం చేయాలో ముందే చెప్పాడు. ఒకవేళ రేపు పొద్దున్న 9 గంటల నేను కోర్టుకి రాలేదనుకో, రాకపోతే మన జడ్జి గారిని కిడ్నాప్ చేసేద్దాం. సారీ, కిడ్నాప్. కిడ్నాప్? జడ్జి గారిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? అరే కార్ తీరా, కోర్టుకు టైం అయింది. అలాగే ఎవరా మీరు? ఫ్యాన్స్ అయితే కొడతారా? ఫ్యాన్స్ ప్రభాస్ కింద ఉన్నారు. నీకు కూడా ఉన్నారా? అరే నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మా బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి. ఒరే మీ బావ కళల్లో ఆనందం చూడాలంటే వాడి చెల్లెల్ని బాగా చూసుకోవాలి కానీ నన్ను కిడ్నాప్ చేస్తారా? ఇంతకీ ఎవడరా మీ బావ? మా బావ ఎవడో తెలీదా? మీ బావ ఏమన్నా అల్లు అరవిందా? ఫేమస్ గా తెలియడానికి సొల్లున్నాయాలా? కామోష్. వెయిట్, ఫోన్ మాట్లాడేసి వస్తా. ఒరే గిరి, ఏమైంది? కిడ్నాప్ సక్సెస్. ఆయన జడ్జి గారు చాలా మర్యాదగా చూసుకోండి. మర్యాద ఇవ్వడంలో మర్యాద రామన్ కన్నా గొప్ప నేను. ఇంకా నాకు వదిలే. ఓకే. తినాలి. నాయిస్ పొల్యూషన్. సార్ వినాలి, విని తీరాలి. లాయర్ గారు ఎవరితను? మేడం తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్. నేను వచ్చి కలిసానని సార్ మిమ్మల్ని అడుగుంటారే. తెనాలి రామకృష్ణ లాయర్ ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిసాడా? టిష్యూ పేపర్. అవును మేడం, ఆ టిష్యూ పేపర్ నేనే. మేడం మీకు నా గురించి తెలియదు, కానీ నాకు మీ గురించి బాగా తెలుసు. నాకు లాయర్ గారి మీద పర్సనల్ కోపాలు ఏమీ లేవు మేడం. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇరికిస్తున్నారనేదే నా ప్రాబ్లం. నన్ను ఇరికించడం ఏంటి? ఏంటి లాయర్ గారు చెప్పలేదా? చెప్పు మేడం. మీ సూపర్ మేడం. అదిగో అక్కడ నిలబడి కౌన్ బనేగా కరోర్పతిలో ఎవడెక్కడ ₹1 కొట్టేస్తారేమో అని టెన్షన్ తో టీవీ ముందు కూర్చొని చూసే ఆడియన్స్ లా ఉన్నాడే ఆయన. అదిగో అక్కడ రాత్రికి కొనుక్కున్న మందులోకి మంచిగా లేదని పెళ్ళాన్ని కొట్టడానికి ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నట్టుంటాడే ఆయన. ఇలా వైట్ అండ్ వైట్ వేసుకుని క్యూట్ మిల్కీ బాయ్ లా ఉంటాడే ఈయన. ఈ ముగ్గురు కలిసి మిమ్మల్ని మర్డర్ కేసులో ఇరికిస్తాను ట్రై చేస్తున్నారు మేడం. దానికోసమే వాళ్ళు ఈయనకి 70 ఎకరాల మామిడి తోట బ్రైబ్కి ఇచ్చారు. దానికి ప్రూఫ్ ఈసీ పేపర్. మ్యామ్ ఇతను చెప్పేదంతా తప్పు మ్యామ్, అబద్ధం అబద్ధం. నా కేసు రైట్ అయితే ఈ కేసు ఓడిపోమని చెప్పుంటారే. 6 నెలల్లో బెయిల్ ఇప్పిస్తానని ఉంటారుగా. సింహాద్రి నాయుడికి కర్నూలు ఎదురు లేకుండా చేయడానికి మిమ్మల్ని ఈ కేసులో ఇరికిస్తున్నారు. 10 మందికి అన్నం పెట్టే చేతులు సార్ అవి. దండం పెట్టకపోయినా పర్లా, బీడీలు పడకూడదు. లాయర్లుగా మన మాట సాయం చేయకపోయినా పర్లేదు, జైల్లో పెట్టించకూడదు సార్. నేను చెప్పాల్సింది చెప్పేశాను మేడం, తర్వాత మీ ఇష్టం. చక్రవర్తి గారు ఈ కేసు వదిలేస్తున్నట్టు ఎన్ఓసి పంపించండి. మ్యామ్ వీడు చెప్పేదంతా
ఈ తెనాలిగాడి తోక పట్టుకుని మీరు ఈ కేసు ఎలా గెలుస్తారో నేను చూస్తాను. అర్రే వాడు ఆ కంటైనర్ నుంచి ఎలా తప్పించుకున్నాడు రా? ఆ తెనాలిగాడు సెల్ ఫోన్ షూలో దాచాడంటనా. దాంతో స్విగ్గీలో 20 బీరాలు ఆర్డర్ పెట్టాడంట. ఆ స్విగ్గీ బాయ్స్ వచ్చి మన కంటైనర్ ఆపి ఆ తెనాలిగాడిని కాపాడారంట. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మటన్ బిర్యానీ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకొని బాగా దొబ్బి తినండి. పోండే. ఒరే ఎదవా, ఏ కిడ్నాపర్ కైనా ఏదో ఒక డిమాండ్ ఉంటుందిరా. నీ డిమాండ్ ఏమిటో చెప్పి చావరా. మా బావ చెప్పాలి. ఎవరా నీ బావా? నీ బావకు పెడుదులే, చెప్తా. బావా చెప్పు. కేసు వాయిదా పడింది కానీ జడ్జి గారిని వదిలేయండి. దర్జీ దొరికాడా? మరి నేను కిడ్నాప్ చేసింది ఎవరిని? సరే నువ్వు ఫోన్ పెట్టే. ఏం జరిగింది మడిచి చెప్తా. సార్, మీరు బట్టలు కుట్టే దర్జీ కాదా? నేను బట్టలు కుట్టే దర్జీని కాదురా, తీర్పులు చెప్పే జడ్జినిరా. సారీ సార్, దర్జీ అనుకుని జడ్జిని కిడ్నాప్ చేశాం. మా బావ కూతురు పెళ్లికి బట్టలు కుడతానని ఓ దర్జీ 7 లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయాడండి. వాడే మీరు అనుకుని కిడ్నాప్ చేశాం. కిడ్నాప్ అంతా వేస్ట్ అయిపోయింది. నువ్వు నన్ను జడ్జి అనుకుని కిడ్నాప్ చేసినా బాధపడేవాడిని కాదురా, దర్జీ అనుకుని కిడ్నాప్ చేశావు చూడు, అదెక్కువ బాధగా ఉందిరా. మిమ్మల్ని కిడ్నాప్ నుంచి రిలీజ్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి సార్. కొడుకు ప్లీజ్ తీసుకోండి. దర్జీ గారు సారీ. ఒరేయ్, ఒకే ఒక్క హెల్ప్ చెయ్యి. ఏంటి? కిడ్నాప్ చేశారని ఎవ్వరికి చెప్ప మాకు. ట్రై చేస్తా. నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను కోర్టులో. రండ్రా. చెప్పు. వరలక్ష్మి గారి కేసు వాయిదా పడ్డట్టేగా. వరలక్ష్మి గారి కేసు నీకు వచ్చినట్టేగా. నెక్స్ట్ మన పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టేగా. పెళ్ళయ్యాక మొత్తం డామినేషన్ నాదే. ఐఎమ్ ద క్వీన్. మీరు ఆ వరలక్ష్మి పక్కనే ఉండి కట్టప్ప బాహుబలి వేసేసినట్టు ఆవిడ జైల్లో వేయిస్తారనుకున్నాం సార్. కానీ ఆ తెనాలిగడ సమయానికి వచ్చి మన ప్లాన్ మొత్తాన్ని గాలిబుడగని పేర్చినట్టుగా టుప్పున పేర్చేశాడు. మర్రే అయినా సముద్రం లాంటి మీ ముందు పిల్ల కాలువ లాంటి వాడెంత. అలానే ఆ తెనాలిగాడిని మన లైట్ గా తీసుకోకూడదు. ఫాల్స్ విట్నెసెస్ ని పక్కాగా తయారు చేసుకోవాలి. షూర్ సార్, రేపు సాక్షులు మీ ఇంటికి తీసుకొచ్చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈవిడే మా ఆవిడండి. తనే లేడీ విట్నెస్ అంటే. అవును సార్. కూర్చోమ్మా. రేపు మీరు కోర్టులో చెప్పబోయే సాక్ష్యం పక్కాగా ఉండాలి. అవతల లాయర్ ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకండి. కాన్ఫిడెంట్ గా మీరు ఒకే సమాధానం చెప్పాలి. అప్పుడే ఆ వరలక్ష్మికి శిక్ష పడుతుంది. అప్పుడే మనందరం ఈజీగా బయటపడతాం. రేపు కోర్టులో ఏం చెప్పాలో తెలుసుగా నీకు? రేపు మా ఆయన నేను కలిసి కోర్టుకి వస్తాము. మీరు చెప్పింది చెప్పినట్టు కోర్టులో చెబుతాము. పాట పాడుతుందేంటి? మా ఆవిడ మాటను కూడా పాటలాగే పాడుతుంది సార్. అవునా సార్? పాట ప్రాబ్లం కానీ సాక్ష్యం సూపర్ సార్. మేము చెప్పే సాక్ష్యం జడ్జి గారు నమ్ముతారు. అప్పుడు రాజ్యాంగం ప్రకారం ఆవిడికి శిక్ష వేస్తారు. రాజ్యాంగం ప్రకారం కాదమ్మా, చట్టం ప్రకారం శిక్ష వేస్తారు. అయినా కిరణ్ సార్, ఎన్నో హస్కీ వాయిస్ విన్నాను కానీ ఇంత రిస్కీ వాయిస్ ఎప్పుడు వినలేదు నేను. సార్ అవునమ్మా, నీ పేరేంటి? మా అమ్మ నాన్న పెట్టింది కమలా పాల్. మా ఆయన ముద్దుగా పిలిచేది బుజ్జి పాల్. మా ఇంట్లో కాఫీకి వాడేది విజయ పాల్. కిరణ్ సార్, టేక్ కేర్. ఎస్ సార్. రేపు కోర్టులో ఏ పొరపాటు జరగకూడదు. జడ్జ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అలాగే సార్. అలాగే సార్. వస్తాను సార్. ఉంటాను సార్. రామ్మా, డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను. పదవమ్మా. ఒరే తెనాలి, దేవుడి ట్విస్టులు చాలా గమ్మత్తుగా ఉంటాయి రోయ్. ఆ చక్రవర్తి గారు ఇదే కోర్టులో నా కళ్ళమ్మని నీళ్ళు తెప్పించాడు రా.
ఆడు మామూలు లాయర్ కాదు, చాలా గట్టుడురా. పులితో పోరాడినప్పుడు తెలుస్తుందిరా మనం పులి మేక అని. నా కొడుకు గెలిస్తే చూడాలనుందిరా. చక్రవర్తి గారు ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వరలక్ష్మి గారు, ఆగస్ట్ 8వ తారీఖు అదే మర్డర్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో. ఏం చేస్తున్నారు? పడుకున్నాను. ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారని ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదిగో తినాలి. జడ్జి గారు అటు అటు చూసి మాట్లాడు. సారీ యువర్ ఆనర్. అబ్జెక్షన్. ఏంటిది అబ్జెక్షన్? యువర్ ఆనర్, ఒక మహిళని రాత్రిపూట ఎక్కడ పడుకున్నామని అడగడం మహిళల్ని కించపరిచినట్లే యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఒక మర్డర్ కేసులో ఆడా మగకి తేడా ఏమీ ఉండదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సో కమింగ్ బ్యాక్ వరలక్ష్మి గారు, ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారు అని ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా లేదా? సాక్ష్యం లేదు. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఓకే వరలక్ష్మి గారు, సహజంగా మీలాంటి వాళ్ళ ఇళ్లలో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఆ రోజు మీరు మీ ఇంట్లోనే ఉన్నారని ప్రూవ్ చేయడానికి కెన్ యూ ప్రెజెంట్ సమ్ కెమెరా ఫుటేజ్ టు ద కోర్ట్ ప్లీజ్? 2 రోజుల ముందు మా సీసీటీవీ కెమెరాలు పాడైపోయి దానివల్ల ఫుటేజ్ దొరకలేదు. రియల్లీ? పాయింట్ టు బి నోటెడ్ అగైన్ యువర్ ఆనర్. మళ్ళీ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏమిటయ్యా నీ అబ్జెక్షన్? యువర్ ఆనర్, ఇంట్లో సీసీటీవీ కెమెరా పనిచేయనంత మాత్రాన మర్డర్ చేసినట్టు కాదు యువర్ ఆనర్. చక్రవర్తి గారు, యువర్ ఆనర్, వరలక్ష్మి గారు మర్డర్ చేసినట్టు ఏమైనా ఐ విట్నెస్ ఉందా? ఉంది యువర్ ఆనర్. కెన్ ఐ రిక్వెస్ట్ 2 టౌన్ సిఐ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ బాక్స్? ఓకే ప్రొసీడ్. సో సిఐ కిరణ్, మర్డర్ జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. పంచ సీరియస్ గానే మర్డర్ జరిగింది సార్. నోరు మూసుకుని ఏం జరిగిందో సమాధానం చెప్పు. అంటే అదే ఆ తర్వాత ఏమైందో చెప్పమంటున్నాను. కొండారెడ్డి బుర్జ్ దగ్గర తెల్లవారుజాను 4:20 మర్డర్ జరిగింది సార్. 5:30 నేను అక్కడికి వెళ్ళాను సార్. తెల్లవారుజాను జరగటం వల్ల సాక్షులు ఎవరు లేరు సార్. 7 గంటలకు ఒక జంట ఫోన్ చేసి మేము చూసాము అని చెప్పారు సార్. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 8 గంటలకు నేను వెళ్లి వరలక్ష్మి గారిని అరెస్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, 2 టౌన్ ఎస్ఐ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ గారు. సార్. మర్డర్ జరిగిన రాత్రి ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. అదే సార్, మర్డర్ జరిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. కానిస్టేబుల్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళారా, స్పాట్కి వెళ్ళారా? స్పాట్కి వెళ్ళాను సార్. స్పాట్కి ఎన్ని గంటలకు వెళ్ళారు? 7 గంటలకు వెళ్ళాను సార్. సాక్షులు స్టేషన్కి వచ్చారా, మీకు ఫోన్ చేశారా? లేదు సార్, నాకు ఫోన్ చేశారు. 4:20 మర్డర్ జరిగితే 7 గంటలకు మీకు ఎందుకు ఫోన్ చేశారు? సాక్షులు భయపడి ఉండొచ్చు సార్. మరి 2.5 గంటల తర్వాత భయం పోయిందా? ఆలోచించుకుని ఉండొచ్చు సార్. ఓకే సార్, సాక్షులే మీకు ఫోన్ చేశారు. మీ నెంబర్ సాక్షికి ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు వెళ్ళిపోవచ్చు సార్. మీరు వెళ్ళచ్చు సార్. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రొడ్యూస్ చేసిన ప్రత్యేక సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మీ అనుమతి కోరుకుంటున్నాను. ఓకే ప్రొసీడ్. నమస్తే సార్. నమస్కారం అండి. అనంత్ గారు, వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను సార్. ఆ టైంకి మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు మేం కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము. అదేంటమ్మా సాక్ష్యం చెప్పమంటే పాటలు పాడుతున్నావు? మా ఆవిడ ఏ మాటనైనా పాటలోనే చెప్తుంది సార్. సరే తగలబెట్టు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ దిగాము. పొద్దున్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం. అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు. ఆ తర్వాత మేం ప్రసాదం తిన్నాము. ప్రదక్షిణాలు కూడా చేశాము. నీ వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్నా ఉత్సాహం, మూడు మొత్తం సంకనాగిపోయినాయి. పోనీ గొంతు బాగుందా పాట వినడానికి? డబ్బాలో రాళ్ళేసినట్టు గెల 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 సౌండ్లు. ఆయన అలాగంటారు, నువ్వు వదలదు. మాట్లాడండి. అలా మేం దర్శనం చేసుకున్నాం. కర్నూలుకి రిటర్న్ టికెట్ వేసుకున్నాం. గుంటూరు మీదుగా శ్రీశైలం వయా కర్నూలు వచ్చేసాం. వచ్చాము, చచ్చాము. ఇదిగో అమ్మాయి, నేను అసలే కోపదారి మనిషిని. నస పెట్టకుండా చెప్పు.
చెబుతాను మీరు కోప్పడకండి, ప్రశాంతంగా వినండి. వెరీ గుడ్. పాడు. ఆటోలోంచి దిగాము, కొండారెడ్డి బుర్జి వైపు నడుచుకుంటూ వస్తుంటే ఉరుముల మెరుపులతో వర్షం పడుతోంది. అప్పుడే అక్కడికి వరలక్ష్మి వచ్చింది. మేము చూస్తుండగానే ఒక మనిషి గొంతు కత్తితో ఫసక్కమని కూసింది. అతనప్పుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు. మేము భయభ్రాంతులమై చూసాము. ఆపమ్మా, అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చూడండి, కోర్టులో లాయరు ఇక్కడే వాంతులు చేసుకున్నాడు. సేఫ్టీ విరోచనాలు కూడా అయినాయి. ఏమయ్యా, అతన్ని పెద్ద హాస్పిటల్లో చూపించండి. భారత రాజ్యాంగం ప్రకారం వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. లేదంటే నేనే మీ మీద కేసేసేవాడిని. వేసుకోండి. అమ్మా, నువ్వు మాట్లాడు మాకు. ఏమయ్యా, నువ్వు విట్నెస్ చెప్తావు కదా, నువ్వు మొగుడువే కదా, నువ్వు స్పాట్ లో ఉన్నావు కదా, నువ్వు చెప్పు సాక్ష్యం. తర్వాత మాకెందుకులే అని చెప్పి ఇంటికెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి ఆ తర్వాత చనిపోయింది రిపోర్టర్ కదా అని చెప్పి బాధపడి సిఐ గారికి ఫోన్ చేసాం సార్. అంతా బాగుంది సార్, కానీ చనిపోయింది ఒక రిపోర్టర్ అని మీకు ఎలా తెలుసు? ఊహించాం సార్. ప్లీజ్ నో దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఊహించారా? సారీ సార్, కంగారులో ఏదో చెప్పేశాను. ఆయన రిపోర్టర్ అని అసలు మాకు తెలియదు సార్. దయచేసి ఈ పాయింట్ కూడా కాస్త నోట్ చేయండి యువర్ ఆనర్. కంగారులో చెప్పారంట. ఇదంతా వద్దండి. మీరు కర్నూలుకి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు? 4కి రీచ్ అయ్యాను సార్. మర్డర్ ఎన్ని గంటలకు చూసారు? ఉదయం 4:20కే మా 4 కళ్ళతో చూసాను. 4:20 చూసారు కదా సార్? వీళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. అసలు మీరే మర్డర్ చూడలేదు. విజయవాడ నుంచి కర్నూలుకి వచ్చిన బస్ AP-20-5362 4 గంటల 45 నిమిషాలకి కర్నూలు రీచ్ అయింది. 4 గంటల 45 నిమిషాలకి రీచ్ అయిన బస్ లో వచ్చిన మీరు 4:20కి జరిగిన మర్డర్ చూసారు. కర్నూలు ఆర్టీసీ బస్ డిపో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. వరలక్ష్మి గారిని బయటికి తీసుకురావడానికి మా సాక్షుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తే ఇలాంటి బిల్లులు రిపోర్ట్స్ 100 పుట్టిస్తాను నేను. మీరు పుట్టిస్తారు సార్, పుట్టించగలరు. కానీ ఆర్టీసీ బస్ డిపోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మీరు కూడా పుట్టించలేరు సార్. ఎవిడెన్స్ యువర్ ఆనర్. వీళ్ళ రోజు వస్తే విజయవాడకి వెళ్ళలేదు యువర్ ఆనర్. దానికి ప్రూఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్. ఇలా దొంగ సాక్ష్యాలు పుట్టించడం సెక్షన్ 192 ప్రకారం నేరం యువర్ ఆనర్. ఇలా ఫాల్స్ ఎవిడెన్స్ పుట్టించిన సీఏ గారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరియు మా క్లయింట్ వరలక్ష్మీదేవి గారు లాంటి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు వారు విడుదల చేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తర్వాత ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసిన సిఐ కిరణ్ కుమార్ కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఈ దంపతులపై విచారణకు ఆదేశిస్తూ తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదారు పట్టించిన క్రిమినల్ లాయర్ చక్రవర్తిని బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తున్న వరలక్ష్మిపై ఉన్న కేసులు ఎత్తివేస్తూ ఆవిడ నిర్దోషిగా కోర్టు విడుదల చేయడమైనది. మొత్తానికి నీ కొడుకు చక్రవర్తి గారిని ఓడించాడుగా. మరే దుర్గారావు కొడుక మజాక. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. బ్రోకరే అవుతాడు. బ్రోకరే అవుతాడు. థ్యాంక్స్ తెనాలి. కంగ్రాచులేషన్స్. వెల్ డన్. కంగ్రాచులేషన్స్. అమ్మా మీకేం కాలేదు కదా? నేను ఓకే. అతనెవరు? తెలుసో తెలియకో నా వల్ల తనకేదైనా నష్టం జరిగిందేమో అనుకోండి. తెనాలి వెళ్ళాడుగా, వాణ్ణి వదలడు మేడం.
ఇంట్లో చెప్పే వచ్చావా? ఒరే నాకే ఆయాసం వస్తుంది. ఈ వయసులో ఈ మర్డర్ అటెంప్ట్లు, చేజింగ్లు మనకు అవసరమా? రేయ్, ఒక మనిషిని చంపాలనుకోవడం నేరం, అందులో ఒక మంచి మనిషిని చంపాలనుకోవడం మహా పాపం. ఎవరా మంచిది? ఎవరు? అందరూ దాన్ని నీటిలో చేప అనుకుంటారు, కానీ అది చేప ముసుగులో ఉన్న మొసలి. అందుకే నా కొడుకుని దారుణంగా చంపేసి. వరలక్ష్మీదేవి గారు జర్నలిస్ట్ భూపాల్ని చంపలేదు. ఇప్పుడే వాదించి ఆ కేసు గెలిచి వస్తున్నాను. నన్ను కాకపోయినా ఆ కోర్టునన్నా నమ్ము. కోర్టు నమ్మాలా? కోర్టుకు కావలసిన సాక్ష్యాలు నిజాలు కాదు. నీకు వాళ్ళకి తెలియని నిజం ఒకటి ఉంది. అదే హంతకురాలు. అదే హంతకురాలు. ఎంత నంగనాచిలా నటించవరా నువ్వు? మానవత్వం లేదురా నీకు? నా దగ్గరే ఉద్యోగంలో చేరి నా సోనా మసూరి రైస్ తిని నా బీబీ వాటర్ తాగి నా దగ్గర ఉన్న బినామీల గురించి, బ్లాక్ మనీ గురించి, నేను చేసిన దందాలు, దాచిన బంగారం అంతా షూట్ చేసి మీడియాలోనో సోషల్ మీడియాలో పెడదామని చూస్తావరా? గోపాల్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏమ్రా, నాదేమన్నా మహానటి సావిత్రి కథ ఏంట్రా సినిమా తీయడానికి? పచ్చని పంటకు పట్టిన పురుగు లాంటి దానివే నువ్వు. పేద ప్రజలకి మంచి చేస్తానని పేద ప్రజల్నే మోసం చేశావు. పేదలకు ఇల్లు కట్టించి వాటి మీద వేల కోట్లు బ్యాంక్ లోన్ తీసుకుని మింగేశావు. సోలార్ ప్లాంట్ పేరుతో ఊర్లు తినేశావు. కాంట్రాక్టర్ పేరుతో కోట్లాది కోట్ల ప్రభుత్వ సొమ్ములు తినేశావు. గనులు, ఇసుక, రియల్ ఎస్టేట్, ఒక గాలి తప్ప మొత్తం తినేశావు. ఇవన్నీ బినామీ పేర్ల మీద చేశావు. పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ తెలియక నిన్న ఒక దేవతల తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు. కోమాలో ఉన్నవాడికి భగవద్గీత వినిపించాలనుకోవడం, నీతో డిస్కషన్ చేయడం నాదే తప్పు. నువ్వు నన్ను చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్. ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం. చంపేసింది. ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకే కాదురా, ఎవరికి తెలీదు. బలవంతమైన సర్పం చలి చీముల చేత చిక్కి చావదే సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు, మీలాంటి చీముల చేతిలో చావడానికి నేను సర్పని కాదు, సింహాన్ని. నువ్వు నీ కొడుకు నా వెంట్రుకతో సమానం. అలాంటిది నన్ను కోడి కత్తితో చంపాలని చూస్తావా?
ఏ నీ దగ్గరే మాత్రమే కోడి కత్తి ఉంటుందా? నా దగ్గర ఉండదా? ఏయ్! నేను మంచిదని కాదు లాయర్ గారు. ఐఎమ్ వెరీ బ్యాడ్. నాకు డబ్బు అధికారం అంటే చాలా ఇష్టం లాయర్ గారు. దానికి ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాను. నువ్వు అడ్డుపడవని వదిలేస్తున్నాను. అర్థమైందా? మంచి వర్షం పడుతుంది. 4 మిరపకాయ బజ్జీలు వేయించు. అలాగే. ఆ మిరపకాయ బజ్జీలతో పాటు 2 పెగ్గలేస్తే ఉంటది. ఏడిచినట్టు ఉంటది. తెనాలి వచ్చేసాడు. అక్కడ కూర్చున్నావేంట్రా? ఏమైంది వీడికి? ఏమైంది? ఏమైందిరా? తెనాలి ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఇంత వర్షం ఏంట్రా? పదా లోపలికి వెళ్దాం. అసలు ఏమైందిరా? చంపేసిందమ్మా. నా కళ్ళ ముందే ఒక మనిషిని చంపేసింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? వరలక్ష్మీదేవి మంచిది కాదు. జైలుకి వెళ్ళాల్సిన హంతకురాలు నేనే గెలిపించాను. వరలక్ష్మి హంతకురాలు ఊహించలేకపోయాను. అన్యాయంగా మనిషిని నా కళ్ళ ముందే చంపేసిందమ్మా. నేను ఈ కేసు వాదించకుండా ఉండుంటే నిండు ప్రాణం పోయేది కాదు కదమ్మా. ఆవిడ మంచిదనుకుని బయటికి తీసుకొచ్చావు. ఇందులో నీ తప్పే ఉంది నాన్న. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ వరలక్ష్మిని గెలిపించావు. ఆ నిజాన్ని నిజం చేయటం నీకు పెద్ద విషయం కాదురా. అదేమన్నా తోపా? మర్డర్ చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటది. అది నువ్వు పట్టుకున్నావు అంటే దాన్ని తోలు తీయొచ్చు. ఒక్క సాక్ష్యం సంపాదిస్తే చాలు హైకోర్టులో కేసు రీఓపెన్ చేయొచ్చు. అక్క ఒకటి ఇవా. థ్యాంక్స్ అక్క. నీ పేరేనన్నా? రాము అన్నా. రోజు వస్తావా? వస్తానన్నా. ఏ టైంకి? రోజు పొద్దుటే 4 గంటలకు వస్తానన్నా. మరి రాము, ఆగస్టు 8వ తారీఖున పొద్దున ఇక్కడ మర్డర్ జరిగింది. ఆ రోజు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆ రోజు వర్షం కదన్నా, నేను రాలేదు. కానీ అన్నా, రోజు వర్షం వచ్చినా పిడుగులు వచ్చినా ఈ కర్నూలు టౌన్ కొట్టుకుపోయినా సరే రోజు తెల్లవారుజాము 4 గంటలకి ఈ బుర్జు చుట్టూ వాకింగ్ చేసే ఒక ఫ్యామిలీ ఉందన్నా. వాళ్ళ పేరేంటో తెలుసా నీకు? ఆయన పేరు కోవెల కుంట్ల కిషోర్ అన్నా. తమ్ముడు అన్నా, ఈ వీధిలో కోవెల కుంట్ల కిషోర్ వాళ్ళు ఎక్కడ తెలుసా? కోవెల కుంట్ల కిషోరు ఇదే అన్నా. ఎందుకు రాట కంగారుగా తిరుగుతా? అంటే బామ్మ టెన్షన్ అవుతుంది బామ్మ. అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ వరలక్ష్మి విషయం మర్డరే గుర్తొస్తుంది. ఇంత తెంగర సత్యాన్ని కన్నావేమే? ఎవరైనా చూస్తే మనమే మర్డర్ చేసాం అనుకుంటాను. తెలిసిందేగా. రా, క్యారెట్ తిను. తింటే టెన్షన్ తగ్గిపోతా. అస్సలు తగ్గదు. మామగారు నమస్తే. బామ్మ వరలక్ష్మి తాలూకు మనుషులు అనుకుంటా. నువ్వు నోర్మి.
గ్రామ వాలంటీరా సరుకులు కరెక్ట్ గా తెచ్చావా? అబ్బే నేను గ్రామ్ వాలంటీర్ని కాదండి. పేపర్ బాయ్ వా? మామగారు తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ లాయర్ని. చెప్పానే బామ్మ, లాయర్ అంటే పోలీసు, పోలీసు అంటే లాయర్. నోరు ముయ్యి. లాయర్లతో మాకేం పని ఉంది? మా మీద ఏం కేసు లేదు. అయ్యో మీ మీదే కేసు లేదండి, మీరే ఒక కేసులో ఉన్నారు. కేసా? కేసా ఏంట్రా? ఏం కేసులో ఉండడం మర్యాదగా మాట్లాడు. సార్ నేను చెప్పేది కాస్త వినండి సార్. మీరు ప్రతిరోజు పొద్దునే 4 గంటలకి కుటుంబం మొత్తం కలిసి కొండారెడ్డి భుజ్ దగ్గరికి జాగింగ్ వెళ్తారా? కుటుంబ సమేతంగా. రిస్క్ వాకింగ్. ఆగస్ట్ 8వ తారీఖు పొద్దున్న కుండపోత వర్షంలో కూడా కుటుంబం మొత్తం జాగింగ్ వెళ్ళారా? వెళ్ళాం. అయితే ఏంటి? అక్కడ మీరు మర్డర్ చూసారా సార్? ఆ రోజు మర్డర్ చూడడం ఏంటి? మీరు చూసారు సార్. మేము చూసింది మీరు చూసారా? చూడలేదు సార్. మనైతే మేము చూడలేదు సార్. మీరు అబద్ధాన్ని ధైర్యం చెప్తున్నారు, నిజం చెప్పడానికి భయపడుతున్నారు సార్. చచ్చా, భయం అసలు మా బ్లడ్ లో లేదు. మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చారు బ్రో. నేను కరెక్ట్ అడ్రస్ కి వచ్చాను సార్, అది మీకు కూడా తెలుసు. మామగారు చనిపోయిన కుర్రోడికి మీ మనోడైసే ఉంటుంది. మీ మనోడికి ఇలా జరుగుంటే మీరు ఇలాగే ఉండేవారా? ఆ కుర్రాడు ఒక నిజం కోసం చనిపోయాడు. మీరందరూ వచ్చి సాక్ష్యం చెప్తే తన చావుకు ఒక అర్థమన్నా ఉంటుంది. నిజాలు అబద్ధాలు బతకటం కంటే ముందు మనుషులు బతకాలి కదా బాబు. కరెక్టే సార్. న్యాయాల ధర్మాలు మనకెందుకు, మనుషులం మనం బాగుంటే చాలు. ఈ ఇంట్లో మనుషులు ఉన్నారండి, మానవత్వం లేదంతే. ఆగు బ్రో, మేము సాక్ష్యం చెప్తాం, నువ్వు ఉండు బామ్మ. అంటే ఈ మనుషులు మానవత్వాల గురించి మాకు పెద్దగా ఐడియా లేదు బ్రో, కానీ నాకెందుకో నీ ఫైట్ లో జెన్యూనిటీ ఉందనిపిస్తుంది. మేమందరం సపోర్ట్ చేయడానికి రెడీ. సాక్ష్యం చెప్తాం బ్రో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఆ తెనాలి రామకృష్ణ గారు హైకోర్టులో కేసును రీఓపెన్ చేశాడమ్మా. అమ్మా మీరే ఆపాలమ్మా. పోలవరం ప్రాజెక్టు నేను ఆపచ్చు గాని దీన్ని ఆపలేరా? అమ్మా ఆపండి అమ్మా. నేను చేసిన తప్ప తప్పు కదమ్మా. కూర్చోవడమే బెటర్ అమ్మా. మర్డర్ చేయడం రైటా? తప్పేనమ్మా. కరెక్ట్, మర్డర్ చేయడం తప్పే, కానీ నేను చేయడం తప్ప. అమ్మా మన ఆస్తి ఎంత ఉంటుంది? అటు ఇటుగా 5,000 కోట్లు ఉండొచ్చు బేబీ. 5,000 కోట్లు ఉండే నేను ఒక్కడిని వేసి తప్ప వేయడానికి అదేమైనా రథముగా మేడం? ఒక మనిషిని వేసేసి వాడు రక్తంతో ముగ్గేశారు మీరు. సారీ మేడం. ఒక్క మర్డర్ సునామీలో ఎంతో మంది చచ్చిపోయారు. తిత్లీ తుఫాన్ లో 100 మంది చచ్చిపోయారు కదా, వాటి మీద కేసు పెట్టారా? ప్రకృతి వైపరీత్యాలకి మనుషులు చేసే మర్డర్లకి తేడా తెలియదు తింగరదానికి. ఎందుకు బేబీ అంత టెన్షన్ పడతావు? ఆ తెనాలిని కూడా లేపేస్తే పోలా? లేపేయడానికి వాడు నిద్రపోవట్లా, అలర్ట్ గా ఉన్నాడు. లేపేస్తాడు. మనం గెలవాలంటే ఒకటి ఆ తెనాలి రామకృష్ణ భయపడాలి, లేదా ఆ సాక్షులు భయపడాలి. ఆ పని చూడండి. ఈ విషయం మాకు వదిలేయండి మేడం. వాళ్ళని ఎలా భయపెట్టాలో మేము ఆలోచిస్తాం. ఇంట్లో ఎవరు లేరా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళారా ఏమన్నా తెలుసా? ఏమో తెలియదు సార్. 4 రోజుల క్రితం ఇక్కడే ఉన్నారనా? వాళ్ళ సాక్షులు తప్పించేశారా? అంతే అంటావా? సరిపదా. పరిగెట్టండి తొందరగా. మా మేడం మీద కేసేస్తారా మీరు? బాంబులు కావాలన్నా? మరి బుర్కాలు. సూపర్ ఐడియా. త్వరగేసుకోండి. बेगम जी इटू 5 आदमी भाग गए, तुम देखे? మాది 5 ఆద్మీ, మీది 5 ఆద్మీ వేరు. बेगम जी 1 मिनट. हमारा आरू मुस्लिम औरत नडी रोड మీద है. మీతో తర్వాత మాట్లాడతాను. హై టింగ్. నీది ముస్లిం హే? నీది ఫోన్ లో వెంకటేశ్వర స్వామి రింగ్ టోన్ ఎందుకు హే? ఇది చెప్తాయి. ఏంది మియా నువ్వు ఇట్లా చెప్తావు? మాది బీబీ నాంచరమ్మ, మీది వెంకటేశ్వర స్వామి సే నిక్కా కియా నా తో హమ్ సాత్ సాత్ హై. మనకి మసీద్ కి టైం అవుతుంది. హై మనము పోతాము. एक मिनट
मस्जिद को लेडीज नहीं जाते ना। मस्जिद को नहीं तो टेंपल को जाते रे। तू क्या रे ज्यादा सोचता क्यूट बॉय। अब आओ ना सबको भला करेगा 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 वल्ले। ఏమైందిరా దొరికారా? ఛా మిస్ అయ్యారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? मेरे पास और एक प्लान भी है. అరే కేసులు లేక చిరాగ్గా ఉంది, డిస్టర్బ్ చేయకు. చెప్తుంది నీకే, కేసులు లేవు, చిరాకు తెప్పించకు. సారీ లాయర్ గారు, నేను కావాలనే గుద్దాను. పెయిన్ ఏమైనా ఉందా? పెయిన్ గానే ఉంది గాని, బట్ ఇట్స్ స్వీట్ పెయిన్. ఇంతకీ ఎందుకు గుద్దారు? నేను బాధలో ఉన్నప్పుడు ఏ మగాడినైనా గుద్దితే నా బాడీ రిలాక్స్ అయిపోతుంది. వెరీ నైస్ హ్యాబిట్. ఇంతకీ మీ పేరేంటి? చెమ్మక్ చంద్రిక. నైస్ నేమ్. థ్యాంక్ యూ. నీలాంటి ఆడపిల్లలు గుడి చుట్టూ తిరగాలి గాని ఇలా కోర్టుల చుట్టూ తిరగకూడదు. నేను గుడి చుట్టూ తిరుగుతున్నందుకు మా ఆయన పక్కింటి ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు. అందుకే నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా. అంటే మీకు పెళ్ళైపోయిందా? ఆకు మీద సున్నం రాస్తే కిల్లవడం, ఆడపిల్లకి పుట్టాక పెళ్ళవడం కామన్ కదా లాయర్ గారు? కామే. లాయర్ గారు అదే కామనే. లాయర్ గారు, మిమ్మల్ని వాటేసుకుని ఏడవాలనుంది, ఏడవచ్చా? అదే ఇది కోర్టు కదా, బోధాలపై కదా. రండి. సారీ లాయర్ గారు. మీ ఆయన అందరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. లాయర్ గారు, మా ఆయనకి నాకు సంసారం ఉంది గాని సుఖ సంసారం లేదు. మీరు మా ఇంటికి రండి లాయర్ గారు, మా ఆయన్ని మార్చండి, మాది నిలబెట్ట. అదే సంసారం. పదండి మీ ఇంటికి వెళ్దాం. రండి లాయర్ గారు, ఇదే నా ఇల్లు. మీ ఆయన్ని పిలు. ఏమండి? నమస్కారం. ఎవరు వీళ్ళంతా? అతను నా మొదటి మొగుడు, ఇతను నా చివరి మొగుడు. మరి మధ్యలో వీళ్ళందరూ మధ్యలో మధ్యలో నాకు చెప్పడానికి సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గుతో సగం సాక్షిపోతున్నాను. మధ్యలో ఉన్న ఎవరు? వీళ్ళందరూ మధ్య 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 మధ్యలో వచ్చిన మొగుళ్ళు, మధ్యలో వచ్చిన మొగుళ్ళు. ఇంతమంది? నాది చాలా విశాలం విశాలం మనస్సు, అందుకే అందరికి ఇచ్చేసా. ఇదేమన్నా బ్యాంక్ లో అందరికి ఇచ్చేస్తాను. ఎంతమంది ఉన్నారు చూసావా? ఐపీఎల్ టీం అంతా ఉన్నారు, కోచ్ ఒక్కడే తక్కువ. కోచ్ నువ్వు 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 అవ్వచ్చు కదా. ఇంతమందితో నువ్వు ఉంటే తప్పలేదు గానీ ఈ మొగుడు ఎవరితోనూ ఉంటే తప్ప. ఇదో కేసు, దానికి నేను వాదించాలి. నేను వాదించను. అరే బట్టే బాజ్. బట్టే బాజ్ అంటే బీడి మోకం దాన్న. మొగుడు లెక్క వైపే మైండ్ తప్పిందంటే కొడతావంటే కొడతావంటే. సాక్సుల్ని ఎక్కడ దాచావు? సూలో వేసుకున్నాను. జోకా? చెప్పరా సాక్ష్యం ఎక్కడుందో? నాకు సాక్షి పేపర్ తప్ప సాక్షుల గురించి తెలియదు సార్. సాక్షులు ఏడుండారో చెప్పు. చెప్తావా? చెప్తాను. నాకు గిరినే ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ దాచిపెట్టాను. ఎవరండి మీరు? ఇంత అసహ్యంగా ఉన్నారు. నా పేరు చెమ్మక్ చంద్రిక. చెమ్మక్ చంద్రిక. మీ పక్కింట్లో ఫ్రెష్ గా దిగాను. మీ ఇంట్లోకి రావచ్చా? ఎందుకైనా మంచిది, ఎడంకాలు పెట్టండి. చెప్పండి చెమ్మక్, ఏం కావాలి మీకు? నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి. పక్కింటోళ్ళని ఎవరైనా పాలు పంచదార అడుగుతారు. పెళ్లి కావాలి అంటే ఎలాగండి? పెళ్లి కావాలి, నాలో ఉన్న మంటని ఆర్పాలి. కొంప తీసి నన్ను ఆర్పంటావా ఏంటి? నాలో ఉన్న మంటని ఆర్పడం నీ వల్ల కాదు. అబ్బో, నీకోసం సమయం చేసి అందరు గుంపుగా రావాలేంటి? అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న కిషోర్ వస్తే చాలు. కిషోరా? నన్ను ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకుంటా అన్నాడు, తర్వాత మోసం చేశాడు.
ఇదిగో కడుపు కూడా చేశాడా? నాకు అవదు. ఏ ఎందుకు అవ్వదు? ఓ అదే ఓకే. బ్రో ఎవరో బంధువులు వచ్చారు. హే యువతివే నువ్వు? కిషోర్ అన్యోన్య దాంపత్యం. గూగుల్లో డట్టి ఫేస్ అని కొడితే వచ్చే డట్టి ఫేస్ కదా డట్టిగా నువ్వు యువతివే. ఒక నిమిషం వెనక్కి తిరుగునా? ఆల్రెడీ కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో కళ్ళు వీళ్ళు అందం కాదు కదా, కనీసం ఆడతనం కూడా లేదు. నేను మోసం చేయడం ఏంటి? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను మోసం చేశారు. మీ అమ్మ, మీ నాన్న, మీ బామ్మ అందరూ నిన్ను పెళ్లి చేస్తా అని చెప్పి నన్ను మోసం చేశారు. నువ్వు రామ్మా వెళ్దాం పద. ఇక రండి. ఇది నాకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పారు. ఏమన్నా బయట పోయిపోయి దీన్ని. ఏమా నీకు మా వాడినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పాము మేము. ఏయ్ నా గురించి నీకు తెలీదు. కొప్పు కోసం చేతులు పెడతా. ఇది జరగవే. ఇందాక నేను కూడా అదే వామిటింగ్. బొక్కు మొహన్నానా, నీకు నా మనవణ్ణిచ్చి పెళ్లి చేస్తానన్నానా? నా బంగారు తండ్రి. మీ ఇంట్లో అందరు ఇంతమందిరా ఇంకెవరైనా ఉన్నారా? నీ బోడిది మా ఫ్యామిలీ ఎంత చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. చింతకాయ కుటుంబమేం కాదు. అదేంటే గొంతు మార్చావు? మీరేం కంగారు పడకండి, నా దగ్గర ప్లాన్ ఉంది. కాంప్లానా? కాదు బూస్ట్. అక్కడే ఓపెన్ చేద్దాం పదండి. పారిపోదాం అనుకుంటూ వరలక్ష్మిని తీసుకొచ్చావిట్రా? మిమ్మల్ని నాకు అప్పచెప్పిన లాయరు తెనాలి రామకృష్ణ స్టైల్. పారిపోవడం కాదు, కాంప్రమైజ్ చేయడం. ఈ విషయం తెనాలి మర్చిపోయినట్టున్నాడు. నేను వెళ్ళి వరలక్ష్మిని కాంప్రమైజ్ చేసి వస్తా, మీరు ఇక్కడే కూర్చోండి. నల్లంచు తెల చీర ఓ తల్లో చెండు మల్లి. ఏ హాయ్ ఆంటీ, మీతో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చానంటీ. చెప్పమంటారా ఆంటీ? అలా చూస్తారేంటంటీ? మాట్లాడుతుంటే కొడతారేంటంటీ? పిచ్చి రాయలు కొడతారేంటంటీ? మీరైనా చెప్పండి ఆంటీ. నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా తప్పుందా ఆంటీ? కాంప్రమైజ్ ఇస్ టేకింగ్ టూ మచ్ టైం డాడీ. టూ మచ్ టైం. మీరైనా చెప్పండి పెద్ద ఆంటీ. ఏ ఆపు. తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా? పగిలిపోతే ఏరా తిరునాళ్ళు బూర్లు అమ్ముకునే వాళ్ళగున్నావు. నా కూతుర్ని పట్టుకొని ఆంటీ అంటావా? ఆంటీ అన్నందుకు కొట్టారా? అబ్బా పోనీ అక్క అన్నా, పోనీ బేబీ అన్నా, ఏమనలే ఇంకా. మేడం మీరైనా చెప్పండి మేడం. అది మేడం అనాలి. మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్తాను మేడం. నిజం ద ట్రూత్ అనే పత్రిక జర్నలిస్ట్ భూపాల్ గారిని మీరు చంపారా లేదా? ట్రూతా కాదా? చంపాను. అయితే ఏంటి? మేడం మీరు హత్య చేశారు కాబట్టి రేపెళ్లి కోర్టులో నేరం ఒప్పుకోండి, మీకు శిక్ష పడుతుంది. రఘురామ్ గారి ఆత్మ శాంతిస్తుంది. ఇలా కాంప్రమైజ్ అయితే కేసు క్లోజ్. కేస్ కాదురా, నువ్వు క్లోజ్. నా బినామీల ఆస్తుల గురించి, నా నేర చరిత్ర గురించి ఆ జర్నలిస్ట్ భోపాల్ ఒక రిపోర్ట్ తయారు చేశాడు. అందుకే చంపేశాను. వాళ్ళ నాన్న కూడా చంపేశాను. నా రాజకీయ జీవితానికి ఎవరు అడ్డొచ్చినా తొక్కేస్తాను. ఎవరు కాంప్రమైజ్ అవ్వాలో నేను చెప్తాను. వెళ్ళి ఆ సాక్షులు పంపించు. బాగున్నా. హే వాట్ హ్యాపెన్ బ్రో? నథింగ్, ఎవ్రీథింగ్ కాంప్రమైజ్, ఆల్ ఓకే. ఓకే సూపర్ బ్రో. అయితే ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళడానికి ఒప్పుకున్నట్టేనా? ఒప్పేసుకున్నట్టే. కాకపోతే ఆవిడ జైలుకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరిస్తున్నట్ట. పైకి వెళ్ళండి. ఆగు బ్రో. ఆవిడికి ఆంటీ అని పిలిస్తే చాలా ఇష్టం. అవునా? పులకరించిపోద్ది. ఈ మాత్రం ఇన్ఫో చాలు. ఆంటీ ఆంటీ అని ఉక్కిరి బిక్కిరి చేసిస్తా. కుమ్మే ఆంటీ అను. పెద్ద ఆంటీని కూడా పలకరించండి. వచ్చేసా. ఇల్లు కూలింగ్ గ్లాస్ లాగా కూల్ గా ఉంది. ఎన్ని మటర్లు చేసా అమ్మా ఇంత ఇల్లు కట్టడానికి? అదేనండి, మీరెంత కష్టపడి ఇల్లు కట్టారా అని మా అత్తయ్య గారు అంటున్నారు. హలో ఆంటీ. హలో ఆంటీ. ఆల్రెడీ కింద కాంప్రమైజ్ అయిపోయింది నీ పిచ్చి. సో మీరు రిపోర్టర్ భూపాల్ చంపినట్టు ఒప్పుకున్నారంట ఆంటీ? వెరీ హ్యాపీ ఆంటీ. కళ్ళేమన్నా దొబ్బారా మీ ఇద్దరికి? మరి వంగబట్టి మరి కొడతా.
దానికి అధ్యక్షంలో ఉన్నావు, మా మేడం పట్టుకుని యాంటీ అంటావురా నువ్వు? మొత్తం అర్థమైంది. సారీ మేడం, కింద ఒక పొట్టిన ఆయన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మిమ్మల్ని ఆంటీ అని పిలవకూడదు. అదే చెప్పేది, మేడం గారిని మేడం అనే పిలవాలి, అంతే కదా మేడం? సారీ మేడం. మా అమ్మాయి మర్డర్ చేయడం చూసారా? చూసాను కదా. కోర్టులో సాక్ష్యం చెప్తారా? చెప్తాను కదా. మీరేం చెప్పమంటే అదే చెప్తాం. ఇప్పుడు దారిలోకొచ్చారు. వెరీ గుడ్. ఈ విషాదంలో వినోదం ఏంటి నాన్న? లేడీస్ కదా కొట్టనుకున్నాను. మీ అమ్మని భార్య కుడుతున్నారు రోయ్. మీ అమ్మ కూడా పడ్డాయిగా, నోరు మూయండి. వాతావరణం అనుకూలంగా లేదు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి? సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మేడం. ఇంత పిచ్చి ముండావండి కన్నానంటే నేను. ఫాదర్నే కొడతావా? వాళ్ళు కొడితే చచ్చిపోతూ ఉన్నా. మ్యామ్, నాకు మొత్తం అర్థమైంది. మీరేం మర్డర్ చేయలేదు మేడం. ఆ తెల్లారి రామకృష్ణే మమ్మల్ని వంగోబెట్టి కొట్టి మరి సాక్ష్యం చెప్పడానికి ఒప్పించారు మేడం. ఇలా చెప్తే బ్రతుకుతారు, నిజం చెప్తే చస్తారు. రేపు పొద్దుటే కోర్టుకు బయలుదేరడానికి రెడీగా ఉండండి. ఏమా రుక్మిణి, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? రుక్మిణి, నెల రోజుల నుంచి చూస్తున్నాను, మొహం చాటేసి తిరుగుతున్నావు. నీ పద్ధతి ఏం బాలేదు. ఇట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. ఫేర్ గా ఉండటం గురించి మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నాన్న. Shut up, రుక్మిణి, will you? ఆ తెనాలిగాడి మాయ మాటలు నమ్మేసి నీకు మాటలు నేర్పించిన తండ్రితోనే ఎదిరించి మాట్లాడతావా? విదిన్ a few days, mark my words, ఆ తెనాలిగాడ నల్లకోట అమ్మేసి టీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతాడు. అప్పుడు తెలుస్తున్న వాల్యూ ఏంటో నీకు. వాల్యూ అంటే డబ్బు కట్టలు, మామిడి తోటలు కాదు నాన్న. వాల్యూ అంటే నిజాయితీ, మంచితనం. అమ్మ రుక్మిణి, మీ నాన్న బయటోళ్ళకి చెడ్డోడేమో గాని నీకు మాత్రం మంచోడే. అయినా ఒక దొంగ సాక్ష్యాలు చెప్పే ఫ్యామిలీ ఇంటికి నేను కోడలుగా ఎలా పంపిస్తాం? ఏమీ చేతకాని ఆ చెత్త లాయర్కిచ్చి ఎలా నీ పెళ్లి చేస్తాం చెప్పు? ఎవరమ్మా చెత్త లాయరు? తెనాలి నాన్నకన్నా తెలివైనోడు. తెనాలి తెలివితేటలేంటో నాకు బాగా తెలుసు. అసలు వరలక్ష్మి చేసిన మర్డర్ కి సాక్ష్యమే లేదు. చనిపోయిన భూపాల్ కిషోర్ కి బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం తెలుసుకున్న తెనాలి కిషోర్ ని కలిశాడు. వరలక్ష్మికి శిక్ష పడేలా చేయటానికి తనకు సహాయం చేయమని అడిగాడు. లేని సాక్ష్యం ఉన్నట్టు వరలక్ష్మి మనుషుల్ని నమ్మించాడు. ఆ సాక్షుల్ని ఆవిడే వాళ్ళ ఇంటికి రప్పించుకునేలా చేశాడు. వెళ్లిన వాళ్ళు స్పై కెమెరాలతో వెళ్లారు. మీరు చంపారా లేదా? ట్రూతా కాదా? ఇల్లు కూల్ గా ఉంది. తనే హత్య చేశానని వరలక్ష్మి చెప్పడం రికార్డ్ చేశారు. చంపాను అయితే ఏంటి? ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్ హైకోర్టులో సాక్ష్యం అవుతుంది. ఒక తెలివైన వాడు చెడ్డవాడైతే నాన్నలా ఉంటాడు. అదే ఒక మంచివాడు తెలివైన వాడైతే తెనాలిలా ఉంటాడు. హలో మేడం, నేను చక్రవర్తిని. ఏంటి? ఒక విషయంలో నేను తప్పు చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నేను మీకు సీక్రెట్ చెప్తాను, నమ్మకపోతే ఇబ్బంది పడతారు. మీ దగ్గర ఉన్న వాళ్ళు సాక్షులు కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ చర్చ చూస్తే కోర్టులోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళకూడదు. ఓకే. ఏంటి మేడం ఇక్కడ ఆపారు? టీ తాగి వెళ్తాం. ఓకే. గ్రీన్ టీ. సారీ లెమన్ టీ. నాకు బ్లాక్ టీ. అన్ని టీలు ఇక్కడ ఉండవమ్మా. నీళ్ళ టీనే దొరుకుతుంది, వెళ్ళి కూర్చోండి. ఆ మాత్రం దానికి ఎందుకు ఇక్కడ ఆపడం మరి? 2 గంటలు ఈ మొత్తం డాబా మన చేతిలో ఉండాలి. అందరినీ పంపించండి. ఏమైందమ్మా? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళంతా సాక్షులు కాదు. మనం మాట్లాడిందంతా
సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేశాను. ఆఫ్టర్ ఆల్ ఒక టీ తాగడానికి ధాబా మొత్తం ఖాళీ చేస్తున్నారంటే అబ్బో. జుట్టున్నావిడ ఎన్ని కొప్పులైనా వేయచ్చంటే మరి ఇదే ఏం చేద్దాం? మన అవసరం కోసం గాడిది కాలు పెట్టుకున్నా తప్పలేదు. ఎవరా గాడిదా? చెప్పండి వరలక్ష్మి గారు. ఒక రొట్టి కోసం 2 పిల్లలు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఆ మొత్తం రొట్టిని తినేసినట్టు నువ్వు నేను కొట్టుకుంటుంటే ఆ తెన్నాలిగాడు మన ఇద్దరితో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం. ఏంటి మేడం మనోళ్ళు తెగ కష్టపడుతున్నారు. కరెంట్ తయారు చేస్తున్నారు. అదేమన్నా జిలేబియా మేడం తయారు చేయడానికి? మీరెప్పుడైనా కరెంట్ షాక్ తిన్నారా? బిల్లు కట్టేటప్పుడు తగులుతుంది. అబ్బో ఇట్స్ పెయిన్ఫుల్ ఫీలింగ్ మేడం. ఇప్పుడు తినండి రా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు మేడం ఇలా కట్టేస్తున్నారు? మేమేం పారిపోం, మనం కలిసిపోయాం. ఆన్ చేయి. ఉచిత కరెంట్ రైతులకి ఇస్తారు గానీ మాకిస్తావేంట ఫింగర్ నాయాలా? మేమైనా పత్తి రైతులు మారా నీ తింగర్ దుకాణం ఉన్నారు చెప్పు. నన్నే తిడతావురా నువ్వు? ఆపండి మేడం, ఆపండి మేడం, వీళ్ళందరూ చుట్టున్నాయి మేడం, నాకు మాటలోంచి పొగలు వస్తున్నాయి మేడం, ఆపండి మేడం. అయినా మహాకూటం లాగా అందరం ఒక కూటం అయ్యాంగా, మరి టార్చర్ కి పర్పస్ ఏంటి మేడం? ఏం నటిస్తున్నారా? నేను చేసిన మడి చూడకుండానే చూసామని చెప్పి నా ఇంటికి వచ్చి నాతోనే నేను మర్డర్ చేశానని చెప్పించి దాన్ని సీసీటీవీ కెమెరాతో రికార్డ్ చేస్తారా? అమ్మాయి మా గురించి తక్కువ వచ్చిన వేస్తారు. మా వెనక తెనాలి ఉన్నాడు. తెనాలి హీస్ ఆన్ ద వే. ఏంటి మేడం అది? పెట్రోల్. ఫర్ వాట్ మేడం? ఐ థింక్ సో బర్నింగ్. వాడేసి మేడం, యమలోకంలో యమధర్మరాజు కూడా ఎన్ని శిక్ష లేడు. దేర్ ఇస్ లిమిట్. నేను యమధర్మరాజు అంతా మంచిదని కాదు. మర్యాదగా కెమెరాలు ఇస్తారా చేస్తారా? మర్యాద కావాలంటే ఇస్తా మేడం, కెమెరాలు మాత్రం ఇవ్వం. నెత్తి మీద జుట్టేలాగో లేదు, బుర్ర కూడా లేదా? ఫాదర్ని రెండోసారి కొడతావా? వాడు చంపేస్తా ఉంటుందిరా. ఏది బెటరు? ఇదే బెటర్. అయితే అందరం కెమెరాలు ఇచ్చేయటమే బెటర్. ఈ బ్యాగ్ కూడా తీసుకో. మేడం మమ్మల్ని వదిలేస్తే ఇంటికి వెళ్ళడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటా. ఏంటో వదిలేది? అమ్మో
మేడం గుద్దేయండి గుద్దేయండి. అదేంటి మేడం బాహుబలిలో సైనికుల్లాగా అందరూ ఒకే రకమైన హెల్మెట్లు, ఒకే రకమైన స్కూటర్లు, ఒకే రకమైన డ్రెస్లు వేసుకొని వచ్చారేంటి మేడం? దశావతారం లాగా వీడు మనకి శతావతారం చూపిస్తున్నాడు వేదావా. వాడు ఎన్ని అవతారాలు వేసినా రావాల్సింది కోటికేగా. వాడి అంత చూస్తా. మేడం మనం హైకోర్టుకు వచ్చామో అయ్యప్ప కొండకు వచ్చామో అర్థం అవ్వట్లేదు మేడం. అందరూ ఒకేలా నల్ల గౌను నల్ల హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇదంతా తెనాలి రామకృష్ణ గారి ప్లాన్ అనుకుంటామ్మా. ఓరే తెనాలి రామకృష్ణ తీయరా హెల్మెట్. నా పేరు రామకృష్ణ కదమ్మా, బాలకృష్ణ. బాలకృష్ణ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే రామకృష్ణ, మోహన్ కృష్ణ, హరికృష్ణ, జై కృష్ణ. నా పేరు సాయి కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ తప్ప అందరు కృష్ణలు ఇక్కడే ఉన్నారు కదరా మీ అమ్మ కడుపులు మాడా. అరే తెనాలి రామకృష్ణ ఎక్కడ తెచ్చావురా? థ్యాంక్ యూ బాస్. ఒరే తెనాలి దొంగ సచ్చినోడా, మా సాక్ష్యాల సంచి ఎక్కడ్రా? అయ్యో, నా దగ్గర ఉంటే పోతే జడ్జి గారికి ఇచ్చేసాను అంటే. చంపాను అయితే ఏంటి? వాళ్ళ నాన్న కూడా చంపేశాను. ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి వరలక్ష్మిని నేరస్తురాలిగా పరిగణించడమైనది. బినామీ పేర్ల మీదున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయవలసిందిగా ఈడీని ఆదేశించడమైనది. వెంటనే వరలక్ష్మిని అదుపులోకి తీసుకోవలసిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైనది. నా కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం తీసేశా. నీకు శిక్ష పడకుండా వదిలేస్తాను ఎలా అనుకున్నావు? మేడం వెనక్కి లాగాలని చెప్తా. వరలక్ష్మి, అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆఖరికి భాగ్యలక్ష్మి అన్నా సరే ప్రజలతో మంచుకున్నావు అనుకో, అలా 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 పైకి తీసుకెళ్తారు. అదే ఇలా స్కామ్లు, కుట్రలు, హత్యలు చేసావనుకో అలా కిందకి దించి బోన్లోకి తోసేస్తారు. 5,000 కోట్లు సంపాదించుకున్న నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? అబ్బా మేడం, వాట్ ఇస్ దిస్? ఆట అయిపోయింది అనుకోకు. నేను జైల్లో ఉన్నా సరే నిన్ను చంపేస్తాను. అరే ఆల్ ది బెస్ట్.